హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము చదువుకోబోతూ ఉన్నాము. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಿಂದ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. యెహోషువ గ్రంథం ಯೋಶುವ ಗ್ರಂಥವು 1వ అధ్యాయము 1ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనాన్ని చదువుకుందాం. 9ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. హల్లెలూయా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ನೀನು ಧೈರ್ಯವಾಗಿ ಇರು. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నెల సెప్టెంబర్ నెల 1వ తేదీన దేవుడు మనకు ఇచ్చిన యొక్క గొప్ప వాగ్దానం ఏంటంటే, ಈ ತಿಂಗಳಲ್ಲಿ ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನವೇನೆಂದ್ರೆ, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ನೀನು ಬಲಗೊಂಡು ಧೈರ್ಯವಾಗಿರು. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి. హల్లెలూయా. 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 నిబ్బరము కలిగి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో ధైర్యముగా ఉండాలి. ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಧೈರ್ಯವಾಗಿರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ధైర్యముగా ఉన్నట్లయితే ನಾವು ధైర్ಯವಾಗಿ ಇರುವುದಾದ್ರೆ మనం జయాన్ని పొందుకుంటాం. ನಾವು ಜಯವನ್ನು ಹೊಂದುತ್ತೇವೆ. సమస్యలను మనం ఎదుర్కొంటాం. ಸಮಸ್ಯೆಗಳನ್ನು ನಾವು ಜಯಿಸುತ್ತೇವೆ. దీనికి ధైర్యం కావాలి. ಇದಕ್ಕೆ ನಮಗೆ ಧೈರ್ಯ ಬೇಕಾಗಿದೆ. ప్రభు కొరకు సాహస కార్యం చేయాలన్నా, ಕರ್ತನಿಗಾಗಿ ನಾವು ಸಾಹಸ ಕಾರ್ಯಗಳು ಮಾಡಬೇಕಾದರೂ, బలమైన పరిచర్య చేయాలన్నా, ಒಂದು ಬಲವುಳ್ಳ ಸೇವೆಯನ್ನು ಮಾಡಬೇಕಾದರೂ మనకు ధైర్యం కావాలి. ನಮಗೆ ಧೈರ್ಯ ಬೇಕಾಗಿದೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ నిందమోపు దుష్ట మనుషులను జయించడానికి, ನಮ್ಮ ಮೇಲೆ ದೂಷಣ ಮಾತುಗಳನ್ನು ಮಾತನಾಡುವವರ ವಿಷಯದಲ್ಲಿ ಜಯ ಹೊಂದುವುದಕ್ಕೆ మనకు ధైర్యం అవసరమై ఉన్నది. ನಮಗೆ ಧೈರ್ಯ ಅವಶ್ಯಕತೆಯಾಗಿದೆ. అపవిత్ర ఆత్మను జయించడానికి మనకు ధైర్యం కావాలి. ಅಪವಿತ್ರ ಆತ್ಮಗಳನ್ನು ಜಯಿಸುವುದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಬೇಕಾಗಿದೆ. ఈ సాతానుగాడు కుయుక్తి చేత మనుషుల్ని భయపెడుతూ ఉన్నాడు. ಸೈತಾನನು ತನ್ನ ಕುಯುಕ್ತಿಗಳಿಂದ ನಮ್ಮನ್ನು ಭಯಪಡಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. కాబట్టి ఈ భయాలన్నిటిలోంచి మనం విడిపించబడాలి. ಈ ಭಯದಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಬೇಕಾಗಿದೆ. కొంతమందికి చీకటి అంటే భయం. ಕೆಲವು ಜನರಿಗೆ ಕತ್ತಲು ಎನ್ನುವುದಾದ್ರೆ ఆ ಭಯವಾಗಿರುತ್ತದೆ. చీకటిలో వెళ్ళి వచ్చిన వెంటనే చూడండి, భయంకరమైన చీకటిలో వెళ్ళి వచ్చిన వెంటనే జ్వరం చేత పీడించబడుతూ ఉంటారు. ನೋಡ್ರಿ, ಕತ್ತಲಾದ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಹೋಗಿ ಬರುವಾಗ ಅವರು ಭಯದಿಂದ ಅಥವಾ ಕೆಲವು ಕಾರ್ಯಗಳಿಂದ ಅವರು ಭಯಪಡುತ್ತಾರೆ. శ్మశానం గుండా దాటి వెళ్ళినట్లయితే అక్కడ గల్లు గల్లు అన్న శబ్దం విన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు. ಸ್ಮಶಾನಗಳಲ್ಲಿ ದಾಟಿ ಹೋಗ್ತಾ ಇರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಯಾವುದಾದ್ರೂ ಜಲ್ ಎನ್ನುವ ಶಬ್ದವನ್ನು ಕೇಳುವುದಾದ್ರೆ ಭಯಪಡುತ್ತಾರೆ. ఈ లోకంలో ప్రజలందరూ మనం గమనించినట్లయితే, ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಲ್ಲಾ ಜನರನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ ಇರುವುದಾದ್ರೆ చూడండి, భయపడుతూ ఉన్నారు. ಅವರು ಭಯಭೀತಿಗೆ ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఎప్పుడైతే భయపడుతూ ఉన్నారో, ಯಾವಾಗ ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾರೋ బలాన్ని కోల్పోతూ ఉన్నారు. ತಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಬಲವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి, అపవిత్రాత్మలు ఆవరిస్తూ ఉన్నవి. ನೋಡ್ರಿ, ದುರಾತ್ಮವು ಆವರಿಸ್ತಾ ಇವೆ. ఇలాంటి పరిస్థితుల నుంచి మనం విడిపించబడాలి. ಇಂಥ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಬೇಕಾಗಿದೆ. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. ನೀತಿವಂತನು ಸಿಂಹದ ಹಾಗೆ ಧೈರ್ಯವಂತನಾಗಿರುತ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ అడవిలో ఇక రాజు, మృగరాజు ధైర్యంగా ఉంటుంది. ನೋಡ್ರಿ, ಆ ಅರಣ್ಯ ಪ್ರಾಯದಲ್ಲಿ ಇರುವಾಗ ಸಿಂಹವು ಯಾವ ರೀತಿ ಧೈರ್ಯವಾಗಿರುತ್ತದೋ, గర్జించు ఇక సింహం వలె అది అడవంతా తిరుగుతూ ఉంటుంది. ಅದು ಗರ್ಜಿಸುತ್ತಾ ಸಿಂಹವು ತನ್ನ ಅರಣ್ಯದಲ್ಲೆಲ್ಲ ಅದು ಸಂಚರಿಸುತ್ತಾ ಇರುತ್ತದೆ. ఆ గర్జించినప్పుడు అక్కడున్న యొక్క జంతువులన్నీ వణుకుపోతూ ఉంటాయి. ಅದು ತನ್ನ ಗರ್ಜನೆ ಕೇಳಿದ ತಕ್ಷಣ ಅಲ್ಲಿರುವ ಪ್ರಾಣಿಗಳು ಭಯಪಡುವಂತದಾಗಿರುತ್ತವೆ. సాతాను పాపం చేటుకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ಸೈತಾನನು ಪಾಪ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರೇರೇಪಣೆಗೆ ఈ ಒಳಪಡಿಸುತ್ತಾನೆ. పాపము ధైర్యాన్ని చెడగొడుతుంది. ಪಾಪ ಅನ್ನೋದು ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯದಿಂದ ಇರುವುದನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತದೆ. ఈ ఆత్మ సంబంధమైన బలాన్ని కోల్పోతూ ఉన్నారు. ಆತ್ಮೀಯ ಸಂಬಂಧವಾದ ಬಲವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೀರಿ. సైతానును జయించలేకపోతూ ఉన్నారు. ಸೈತಾನನ್ನು ಜಯಿಸ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. దానిని ఆ దాడిలో నుండి, ఆ పోరాటం నుంచి జయించలేకపోతూ ఉన్నారు. ತನ್ನ ಎದುರುವಿಕೆಯಿಂದ ನಾವು ಜಯಿಸಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. కలవరము, ಭಯಭೀತಿಯು, తుదకు అపజయాలు పాలవుతూ ఉన్నారు. ಕೊನೆಯದಾಗಿ ನಾವು ಸೋಲುವಿಕೆಗೆ ಒಳಗಾಗ್ತಾ ಇದ್ದೇವೆ. చూడండి, ఈ యుద్ధరంగంలో సైనికునికి గొప్ప ఆయుధం ఏంటంటే, ನೋಡ್ರಿ, ಇಂತರಂಗದಲ್ಲಿರುವ ಸೈನ್ಯಗೆ ದೊಡ್ಡ ಆಯುಧವೇನೆಂದ್ರೆ ధైర్యము.
ಅದು ಧೈರ್ಯವಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక సైనికుడికి ఎన్ని ఆయుధాలున్నా ధైర్యం లేకపోతే వెళ్ళి జయించలేడు. ಒಬ್ಬ ಸೈನಿಕನಿಗೆ ಎಷ್ಟೊಂದು ಆಯುಧಗಳಿದ್ರೂ ಕೂಡ ಅವನು ಜಯಿಸಬೇಕಾದ್ರೆ ಅವನಿಗೆ ಧೈರ್ಯ ಬೇಕಾಗಿದೆ. మనం కూడా లోకంలో శరీరము ఈ సాతానుతో యుద్ధం చేయవలసి ఉంది. ನಾವು ಕೂಡ ಈ ಲೋಕದಲ್ಲಿ ಈ ಶರೀರ ಮೂಲಕವಾಗಿ ಸೈತಾನ ಜೊತೆಗೆ ಯುದ್ಧ ಮಾಡಬೇಕಾಗಿದೆ. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము భయమునకు చోటివ్వక ధైర్యముగా ఉంటే ప్రభు మన కొరకు యుద్ధం చేస్తాడు. ಎಂಥ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಸೋಲನ್ನು ಅನುಭವಿಸದೆ ధైర్యವಾಗಿರುವುದಾದರೆ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. చూడండి, ఇశ్రాయెల్ దేశము చాలా చిన్న దేశం. అది ಇಸ್ರಾಯೇಲ್ ದೇಶವು ಬಹಳ ಚಿಕ್ಕ కానీ ದೇಶವಾಗಿದೆ. అక్కడున్న యొక్క ప్రజలు చాలా ధైర్యవంతులు. ಅಲ್ಲಿರುವಂತ ಜನರು ಬಹಳ ಧೈರ್ಯವುಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. చిన్నదైనప్పటికీ చాలా వాళ్ళు ధైర్యవంతులు. ಅದು ಚಿಕ್ಕ ದೇಶವಾದರೂ ಕೂಡ ಅಲ್ಲಿರುವವರು ಬಹಳ దాని ಧೈರ್ಯವುಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. చుట్టూ 23 అరబ్ దేశాలు ఉన్నప్పటికీ ಅಲ್ಲಿರುವಂತ 23 ಅರಬ್ ದೇಶಗಳಿದ್ದರೂ ಕೂಡ అది భయపడడం లేదు. ಅವರು ಭಯಪಡ್ತಾ ಇಲ್ಲ. చూడండి, ఇశ్రాయెల్ దేశపు జనం అంట 1 కోటి మంది కూడా లేరు, 90 లక్షల మంది అంట. ನೋಡ್ರಿ, ಇಸ್ರಾಯೇಲ್ ಜನರು 1 ಕೋಟಿ ಕೂಡ ಇಲ್ಲ, ಕೇವಲ 90,000 ಲಕ್ಷ ಜನರು ಮಾತ್ರ ಅಲ್ಲಿದ್ದಾರೆ. ఎందుకని వాళ్ళు ప్రపంచమంతటా ఆశ్చర్యపోతున్నారు వాళ్ళని చూసిన వెంటనే. ಅವರನ್ನು ನೋಡಿದ ತಕ್ಷಣ ಎಲ್ಲಾ ಪ್ರಪಂಚದ ಜನರು ಯಾಕೆ ಆಶ್ಚರ್ಯ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఎందుకంటే వాళ్ళకున్న ధైర్యము అలాంటిది, ಯಾಕಂದ್ರೆ ಅವ್ರಿಗಿರುವ ಧೈರ್ಯ ಅಂತದಾಗಿದೆ, వాళ్ళకున్న జ్ఞానం అలాంటిది, ಅವ್ರಿಗಿರುವ ತಿಳುವಳಿಕೆ ಮತ್ತು ಜ್ಞಾನ ಅಂತದಾಗಿದೆ, వాళ్ళకున్న సాహసం అలాంటిది, ಅವರು ಮಾಡುವಂತ ಸಾಹಸ ಕಾರ್ಯಗಳು ಅಂತದಾಗಿವೆ, వాళ్ళకున్న టెక్నాలజీ అలాంటిది, ಅವರಲ್ಲಿರುವಂತ ಟೆಕ್ನಾಲಜಿ ಆ ರೀತಿಯಾಗಿದೆ. యుద్ధ నైపుణ్యత ప్రపంచమును ఆశ్చర్యాన్ని ముంచి చేస్తుందన్నమాట. ಯಾವ ರೀತಿಯಾಗಿ ಯುದ್ಧ ಕಾರ್ಯವು ಮಾಡಬೇಕೆಂಬುದನ್ನು ಅವರನ್ನು ನೋಡಿ ಪ್ರಪಂಚ ಜನರೆಲ್ಲ ಅವರು ಆಶ್ಚರ್ಯ ಪಡುವಂತದಾಗಿದ್ದಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ದೇವರ ವಾಕ್ಯ ಏನ್ ಮಾತಾಡ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతించబడును గాక. ನನಗೆ ಆಶ್ರಯ ದುರ್ಗ ಆಗಿರುವ ಯೆಹೋವನು ಆತನು ನೀಡುವವನಾಗಿರಲಿ. ఆయన నా చేతులకు యుద్ధమును, ಆತನು ನನ್ನ ಕೈಗೆ ಯುದ್ಧವು, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ನನ್ನ ಬೆರಳುಗಳಿಗೆ ಹೋರಾಟವನ್ನು ಮಾಡುವುದು ಕಲಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే, ಪವಿತ್ರ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಓದುವುದಾದ್ರೆ దేవుని ప్రజలు తమ యొక్క బలహీనతలు ఎలాగో బలాన్ని పొందారో మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ದೇವ ಜನರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಬಲಹೀನದ ಸಮಯದಲ್ಲಿ ಬಲವನ್ನು ಹೊಂದಿದ್ರು ಅನ್ನೋ ನೋಡುತ್ತೇವೆ. యుద్ధ కాలమందు వారు ఎలాగో ధైర్యాన్ని పొందుకున్నారో పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించాలి. ಯುದ್ಧ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರು ಯಾವ ರೀತಿಯನ್ನು ಬಲವನ್ನು ಹೊಂದಿದ್ರು ಎಂಬುದನ್ನು ನಾವು ಪವಿತ್ರ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೋಡುವವರಾಗಿರೋಣ. హల్లెలూయా. హల్లెలూయా. అంధకార చీకటి శక్తుల అధికారం నుండి విడిపించుటకు మీరు పిలువబడి ఉన్నారు. ಅಂಧಕಾರ ಶಕ್ತಿಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ನೀವು ಕರೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ದೀರಿ. మీ అంతరంగ పురుషుని ఆత్మ సంబంధమైన యొక్క బలాన్ని పొందడానికి, ನಿನ್ನ ಅಂತರಂಗದಲ್ಲಿರುವ ಆತ್ಮ ಪುರುಷನ ಮೂಲಕ ಬಲವನ್ನು ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ ధైర్యముగా ఉన్నట్లయితే ನೀನು ಧೈರ್ಯವಾಗಿರುವುದಾದ್ರೆ మీరు ప్రభు కొరకు సాహస కార్యములు చేస్తారు. ನೀನು ಕರ್ತನಗಾಗಿ ಸಾಹಸ ಕಾರ್ಯಗಳು ಮಾಡುವವನಾಗಿರುತ್ತಿ. ప్రభు ఏ విధముగా ధైర్యపరచుచున్నాడని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించాలి. ಕರ್ತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯದಿಂದ ತುಂಬಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ಈ ದಿನ ಪವಿತ್ರ ಗ್ರಂಥದಿಂದ ನಾವು ಅಧ್ಯಯನ ಮಾಡೋಣ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, ಪವಿತ್ರ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా ధైర్యపరుస్తాడో, ఏ విధంగా మనల్ని బలపరుస్తాడో, నడిపిస్తాడో పరిశుద్ధ లేఖనాల ద్వారా మనం తెలుసుకొని ధైర్యముగా మనం ముందుకు సాగాలి. ನಾವು ಈ ಒಂದು ಪವಿತ್ರ ಗ್ರಂಥದಿಂದ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪವಿತ್ರವಾಗಿ ಧೈರ್ಯದಿಂದ ನಮ್ಮನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ಈ ವಾಕ್ಯದಿಂದ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు నిన్ను ధైర్యపరచునుగాక. ಕರ್ತನು ನಿನ್ನನ್ನು ಧೈರ್ಯದಿಂದ ತುಂಬಿಸಲಿ. మీలో ఉన్న యొక్క భయాలన్నీ తొలగించబడునుగాక. ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿ ಭಯವನ್ನು ಕರ್ತನು ಆತನು ಬಿಡುಗಡೆ ಮಾಡಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. మనలందరినీ దేవుడు ధైర్యపరచునుగాక. ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ದೇವರು ಧೈರ್ಯದಿಂದ ತುಂಬಿಸಲಿ. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. ನೀನು ಸದಾಕಾಲ ಧೈರ್ಯದಿಂದ ನಿಲ್ಲುವವನಾಗಿ. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ನೀನು ಸದಾಕಾಲ ಧೈರ್ಯದಿಂದ ಇರುವವನಾಗಿರು. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ದೇವರು ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడో ఈ గ్రంథంలో, ఈ వాక్యంలో మనం పరిశీలన చేసుకుంటే, ಈ ಒಂದು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ದೇವರು ಯಾವ ರೀತಿ ನಮ್ಮನ್ನು ವಾಕ್ಯದಿಂದ
ಪರಿಶುದ್ಧದಿಂದ ಧೈರ್ಯದಿಂದ ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುವುದಾದ್ರೆ, మొట్టమొదటిగా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ಮೊದಲನೇದಾಗಿ ಕರ್ತನು ಧೈರ್ಯದಿಂದ ತುಂಬುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ಎಫೆಸದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 12వ వచనాన్ని చదువుకుందాం. 12ನೇ ವಚನದ ಓದಿಕೊಳ್ಳೋಣ. హల్లెలూయా. నేను చదువుతాను, వినండి. ఆయన యందలి విశ్వాసము చేత ಆತನಲ್ಲಿರುವ ವಿಶ್ವಾಸದ ಮೂಲಕ ధైర్యమును ಭರವಸೆ ಉಳ್ಳವರಾಗಿ నిబ్బరమైన ప్రవేశమును ಧೈರ್ಯದಿಂದ ಪ್ರದೇಶದಲ್ಲಿಯೂ ఆయనను బట్టి మనకు కలుగుతూ ఉన్నది. ಆತನ ಮೂಲಕವಾಗಿ ಅದು ಸಿಗುವಂತದಾಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, నిబ్బరమైన నిర్భయమైన ప్రవేశం అంటే పరలోకంలో ప్రవేశించాలి అంటే ಭರವಸೆ ಉಳ್ಳ ಮತ್ತು ಧೈರ್ಯದಿಂದ ಪರಲೋಕದಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶಿಸಬೇಕಾದರೆ ఎవరి ద్వారా మనం ప్రవేశిస్తామంటే ಯಾರ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಪ್ರವೇಶಿಸುತ್ತೇವೆ? యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన, ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕ. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ ಈ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನರಿದ್ದಾರೆ, ఎవరి ద్వారా మనకు ధైర్యం కలగదు. ಯಾರ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಸಿಗುವುದಿಲ್ಲ. ఎందుకంటే వాళ్ళలో పరిశుద్ధత లేదు, ಅವರಲ್ಲಿ ಪವಿತ್ರತೆ ಇಲ್ಲ, శక్తి లేదు, ಅವರಲ್ಲಿ ಶಕ್ತಿ ಇಲ್ಲ, శక్తిహీనులుగా ఉంటున్నారు. ಅವರು ಶಕ್ತಿಹೀನರಾಗಿರುತ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆయన యందలి విశ్వాసము చేత ಆತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕ ధైర్యమును ಧೈರ್ಯವು నిబ్బరమైన ప్రవేశమును ನೋಡ್ರಿ ಭರವಸೆ ಉಳ್ಳ ಪ್ರದೇಶದಲ್ಲಿಯೂ యేసు క్రీస్తును బట్టి మనకు కలిగి ఉన్నది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ಅದು ನಮಗೆ ಸಿಗುವಂತದಾಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తును బట్టి నువ్వు ధైర్యపరచబడాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನೀನು ಧೈರ್ಯದಿಂದಿರಬೇಕು. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన నీకు ధైర్యం వస్తుంది. ಆತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕ ನಿನಗೆ ಧೈರ್ಯ ಬರುತ್ತದೆ. నీకు పరలోకంలో ప్రవేశం కలుగుతుంది. ನಿನಗೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಸಿಗುತ್ತದೆ. ఎప్పుడైతే యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసము నమ్మిక ఉంచినట్లయితే ఈ దినాన ప్రవేశం అంటే పరలోకంలో నీ విశ్వాసాన్ని బట్టి రమ్మని దేవదూతలు చెప్తారనమాట. ನೀನು ಕರ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಡುವಾಗ ಪರಲೋಕದಲ್ಲಿ ದೇವರು ನೀನು ಬಾ ಎಂಬುದಾಗಿ ಆತನು ನಿನ್ನನ್ನು ಕರೆಯುತ್ತಾನೆ. నీ హృదయములో ఆ దినాన ప్రభు ఏం చూస్తారంటే నీలో ఆయన యందు విశ్వాసం ఉన్నదా లేదా అని ఆయన చూస్తాడు. ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನಂಬಿಕೆ ಅಥವಾ ವಿಶ್ವಾಸ ಇದೆಯೋ ಇಲ್ಲೋ ಎಂಬುದನ್ನು ಕರ್ತನು ನೋಡುವವನಾಗಿದ್ದಾನೆ. విశ్వాసమును బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಸಿಗುತ್ತದೆ. విశ్వాసమును బట్టి మనకు సంపూర్ణముగా మనము ఆయన మీద ఆనుకుంటాం. ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕರ್ತನ ಮೇಲೆ ಆದುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఆయన మీద మనము ఆనుకుంటాం, ఆయన మీద ఆధారపడతాం. ಆತನ ಮೇಲೆ ನಾವು ಆಧಾರ ಪಡುವವರಾಗಿರುತ್ತೇವೆ. మన భారమును ఆయన మీద మనం మోపుతాం. ನಮ್ಮ ಭಾರವನ್ನು ಅಥವಾ ನಮ್ಮಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಸಮಸ್ಯೆಯನ್ನು ಆತನ ಮೇಲೆ ಹಾಕುತ್ತೇವೆ. ఆయన చాలినంత వాడుగా అనే ఆలోచన ధైర్యమును కలగజేస్తుంది. ಆತನು ಇಗೋ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಆತ ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯದಿಂದ ಹುರಿದುಂಬಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రతిరోజు యేసు క్రీస్తును బట్టి ధైర్యపరచబడుతున్నారా? ನೀನು ಪ್ರತಿದಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಧೈರ್ಯದಿಂದ ಇರ್ತಾ ಇದೀಯಾ? ఎప్పుడైతే ఆయనను బట్టి నువ్వు ధైర్యపరచబడతావో నీ విశ్వాసం అంతకంతకు 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 అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ಆತನ ಮೂಲಕವಾಗಿ ನೀನು ಯಾವಾಗ ಧೈರ್ಯದಿಂದ ತುಂಬಿಕೊಳ್ಳುತ್ತೀಯೋ ನಿನ್ನ ವಿಶ್ವಾಸವು ಪ್ರತಿದಿನ ಅದು ಹೆಚ್ಚಾಗಿ ಹೆಚ್ಚಾಗಿ ಬೆಳೀತಾ ಹೋಗುತ್ತಾ ಇರುತ್ತದೆ. విశ్వాసము ద్వారా మనము ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగాను కుమార్తెలుగా మార్చబడుతూ ఉన్నాము. ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ಅಥವಾ ನಂಬಿಕೆ ಮೂಲಕವಾಗಿ ಆತನ ಮಗನಾಗಿ ಮಗಳಾಗಿ ನಾವು ನಡೆಸಲ್ಪಡುವವರಾಗಿದ್ದೇವೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 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 విశ్వాసమును బట్టి ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ధైర్యముగా ನಾವು ಧೈರ್ಯದಿಂದ కృపాసనదుకు మనం సమీపిస్తూ ఉన్నాము. ಕೃಪಾ ಹಸ್ತದ ಹತ್ರ ನಾವು ಸಮೀಪವುಳ್ಳವರಾಗಿದ್ದೇವೆ. కృపా సింహాసనం దగ్గరికి మనం సమీపిస్తూ ఉన్నాము. ಕೃಪಾ ಸಿಂಹಾಸನದ ಸಮೀಪದಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶಿಸುವವರಾಗಿದ್ದೇವೆ. అప్పుడు మనం కుమారులుగాను కుమార్తెలుగా మార్చబడిన తర్వాత ಅವಾಗ ಆತನ ಮಗಳಾಗಿ ಮಗನಾಗಿ ನಾವು ಬದಲಾವಣೆ ಆದ ಮೇಲೆ అప్పుడు ఏం చేస్తామంటే మనము ಅವಾಗ ನಾವೇನ್ ಮಾಡುತ್ತೇವೆ ಅಂದ್ರೆ అబ్బా
ಅಪ್ಪ, తండ్రి ತಂದೆ అని పిలుస్తామన్నమాట. ಎಂಬುದಾಗಿ ನಾವು ಕರೆಯುತ್ತೇವೆ. అనే హక్కు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ತಂದೆ ಎಂಬುದಾಗಿ ಕರೆಯುವ ಹಕ್ಕು ಕರ್ತನು ನಮಗೆ నువ్వు ಕೊಡುತ್ತಾನೆ. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను నువ్వు అంగీకరించబడుట వలన దేవుడు నీకు ఒక మంచి హక్కుదారుడిగా, పరలోక హక్కుదారుడిగా దేవుడు చేస్తాడు. ನೀನು ಕರ್ತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇಡುವುದರ ಮೂಲಕವಾಗಿ, ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನು ನಿನಗೆ ತಂದೆ ಎಂಬ ಕರೆಯುವ ಹಕ್ಕನ್ನು ಆತನು ಕೊಡುವವನಾಗಿದ್ದಾನೆ. బిడ్డలమైతే స్వస్థతను హక్కుపూర్వకముగా మనం పొందుకుంటాం. ನಾವು ಕರ್ತನ ಮಕ್ಕಳಾಗಿರುವುದಾದ್ರೆ ಬಿಡುಗಡೆ ಹೊಂದುವುದು ಅಥವಾ ಸ್ವಸ್ಥತೆ ಆಗುವುದು ಅದು ಹಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ವೀಕಾರ ಮಾಡುತ್ತೇವೆ. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉన్నప్పుడు ನಾವು ದೇವರ ಮಗಳಾಗಿ ಮಗನಾಗಿ ಇದ್ದಾಗ నువ్వు ఏలుబడి చేస్తావు. ನೀನು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವವನಾಗಿರುತ್ತೆ. దేవుడు నీకు అధికారం ఇస్తాడు, ಆತನು ನಿನಗೆ ಅಧಿಕಾರ ಕೊಡುವವನಾಗಿದ್ದಾನೆ. బలం ఇస్తాడు. ಇಗೋ ನಿನಗೆ ಬಲದಿಂದ ತುಂಬುವವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట వలన పరలోక ప్రవేశము. ನೀನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡುವುದರಾದ್ರೆ ಆತನು ನಿನಗೆ ಪರಲೋಕದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಕೊಡುತ್ತಾನೆ. యేసు క్రీస్తును బట్టి ప్రతిరోజు నువ్వు విశ్వాసంతో ధైర్యపరచబడుతూ ఉండాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಪ್ರತಿದಿನ ನೀನು ಆ ಕರ್ತನಲ್ಲಿ ಧೈರ್ಯ ತುಂಬುವವನಾಗಿರಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, విశ్వాసమును బట్టి పుట్టుకలో నుండి కుంటివాడైన ఒకరిని లేచి నడవమని ఒక నమ్మిక కలిగి ఉన్నాడు యొక్క పేతురు. ನೋಡ್ರಿ, ಪೇತ್ರನು ಕೂಡ ನಂಬಿಕೆ ಮೂಲಕವಾಗಿ ಹುಟ್ಟಿದಾಗಲಿಂದಲೇ ಕುಂಟನಾಗಿದ್ದವನು ಎದ್ದು ನಡಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. అతన్ని చూచిన వెంటనే ಆತನನ್ನು ನೋಡಿದ ತಕ್ಷಣ కనికరము జాలి కలిగిన వాడై ಅವನು ಕರಿಕರ ಮತ್ತು ಕರುಣೆ ಉಳ್ಳವನಾಗಿ ఖచ్చితంగా దేవుడు లేపుతాడు ఇతన్ని ಹೇಗೋ ಖಚಿತವಾಗಿ ಕರ್ತನು ಇವನನ್ನು ಎಬ್ಬಿಸುತ್ತಾನೆ అని పేతురు ధైర్యం కలిగిందనమాట. ಪೇತ್ರನಿಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಯಿತು. అందుకని అతని చేతులు పట్టుకొని ಆತನ ಕೈಗಳನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడవము అని చెప్తూ ఉన్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಎದ್ದು ನಡೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అతని పాదములు అరికాల నుంచి నడినెత్తి వరకు అతడు స్వస్థత పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో అతను హర్షిస్తూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, ತಕ್ಷಣ ಆತನ ಪಾದಗಳಿಗೆ ಬಿಡುಗಡೆ ಬಂದು ಅವನು ದೇವರಲ್ಲಿ ಉಲ್ಲಾಸ ಪಡುವವನಾಗಿದ್ದನು. అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ಎಲ್ಲರೂ ನಿಂತವರೆಲ್ಲ ಆಶ್ಚರ್ಯ ಪಡುವಾಗಿ ನೋಡ್ತಾ ಇದ್ರು. పుట్టుకతోనే అతను కుంటివాడు, ಓ, ಇವನು ಹುಟ್ಟಿದಾಗನಿಂದಲೇ ಕುಂಟವನಾಗಿದ್ದನಲ್ಲ. కానీ పేతురులో ఉన్న యొక్క విశ్వాసం నమ్మికను బట్టి, ಪೇತ್ರನಲ್ಲಿರುವಂತ ವಿಶ್ವಾಸ ನಂಬಿಕೆ ಮೂಲಕವಾಗಿ పేతురు నమ్మకముతో దేవుని యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి స్తుతించి ఆయనను ఆరాధించి నడవమని చెప్పినప్పుడు వెనువెంటనే దేవుడు అతన్ని లేపాడు. చూడండి, ఆ విశ్వాసాన్ని చూసి అందరూ విస్మయము ఆశ్చర్యపోతున్నారు. పూర్ణ స్వస్థత కలిగింది. ಪೇತ್ರನು ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟವನಾಗಿ ಆತನು ಎದ್ದು ನಡೆ ಎಂದು ಹೇಳಿದ ತಕ್ಷಣ ಅವನು ಎದ್ದು ನಡೆದನು. ಇದ್ದವರೆಲ್ಲ ನೋಡ್ತಾ ಆಶ್ಚರ್ಯ ಪಡುವವರಾಗಿದ್ದರು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అదే ప్రకారంగా ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ దేవుని యొక్క నామము ఎడల విశ్వాసమును బట్టి ಕರ್ತನ ನಾಮದಲ್ಲಿ ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ దావీదులో ధైర్యం కలిగింది. ದಾವೀದನಲ್ಲಿ ಧೈರ್ಯ ಉಂಟಾಯಿತು. చూడండి, బలమైన గొల్యాతును ఎదిరించగలిగినాడు. ನೋಡ್ರಿ, ಎಷ್ಟೋ ಬಲವುಳ್ಳ ಗೊಲ್ಯಾತನನ್ನು ಆತನು ಎದುರುಗೊಂಡನು. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున నీకు ధైర్యం కలుగును గాక. ಕರ್ತನ ನಾಮದಲ್ಲಿ ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗಲಿ. ఈ లోకములో యేసు క్రీస్తు నామాన్ని బట్టి నీకు ధైర్యం కలుగుతుంది. ಈ ಲೋಕದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಿಂದ ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. ఆయన నామమందు విశ్వాసం ఉంచుట వలన నీకు ధైర్యం కలుగుతుంది. ಆತನ ನಾಮದಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కర్మేలు పర్వతమునందు ಕರ್ಮೇಲು ಪರ್ವತದಲ್ಲಿ దైవజనుడైన ఏలియా, ದೈವ ಸೇವಕನಾದ ಎಲಿಯನು 450 మంది బయలు ప్రవక్తలు సవాలు చేయడానికి కారణం ఏంటి? 450 ಮಂದಿ ಬಯಲು ಪ್ರವಾದಿಗಳು ಅವರು ಸವಾಲು ಹಾಕುವುದಕ್ಕೆ ಒಂದು ಉದ್ದೇಶವೇನಾಗಿದೆ? దేవుని యొక్క నామము పేరిట వచ్చే ఆ యొక్క ధైర్యము. ನೋಡ್ರಿ, ದೇವರ ನಾಮದ ಮೂಲಕವಾಗಿ ಬರುವ ಧೈರ್ಯವಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆ కర్మేలు పర్వతములో 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. ನೋಡ್ರಿ, ಆ ಕರ್ಮೇಲ್ ಆ ಒಂದು ಪರ್ವತದಲ್ಲಿ 405 ಪ್ರವಾದಿಗಳು ಅಲ್ಲಿದ್ದರು.
సవాల్ చేస్తున్నాడు. ಎಲ್ರಿಗೂ ಎಲಿಯನ್ನು ಸವಾಲ್ ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ. సవాల్ చేయడానికి కారణం ఏంటి? ನೋಡ್ರಿ, ಈ ರೀತಿ ಎಲಿಯನ್ನು ಸವಾಲ್ ಹಾಕುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನಾಗಿದೆ? నా యెహోవా నామాన్ని బట్టి అతను ప్రార్థన చేశాడు. ಆತನು ಹೇಳ್ತಾನೆ, ನನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನ ಮೂಲಕವಾಗಿ ಅವನು ಪ್ರಾರ್ಥಿಸಿದನು. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ಆಕಾಶದಿಂದ ಬೆಂಕಿ ಇಳಿದು ಬರ್ತಾ ಇದೆ. దేవుని యొక్క నామం మహిమపరచబడింది. ದೇವರ ನಾಮ ಮಹಿಮೆಗೆ ಒಳಪಟ್ಟಲ್ಲಿ యెహోవాయే దేవుడని నిరూపించబడింది. ಯೆಹೋವನು ದೇವರೆಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ನಿರ್ಮಾಣವಾಯಿತಲ್ಲಿ. మీరు ధైర్యముగా ఉన్న యెడల ನೀನು ಧೈರ್ಯದಿಂದ ಇರುವುದರ ಮೂಲಕ ప్రభువు యొక్క సాహస కార్యములను మీరు చేయగలుగుతారు. ಕರ್ತನ ಸಾಹಸ ಕಾರ್ಯಗಳು ನೀನು ಮಾಡುವನಾಗಿರುತ್ತೀಯ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 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 ఆయన యందలి విశ్వాసము చేత ಆತನ ಮೂಲಕವಾಗಿ ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕ ಧೈರ್ಯವು ಪ್ಲಸ್ నిబ్బరమైన ప్రవేశము. ಅದು ಈ ಸದಾಕಾಲ ಇರುವಂತದ್ದು. నిబ్బరమైన ప్రవేశము, ಅದು ನಿಬ್ಬರವಾಗಿರುವಂತ ಪ್ರದೇಶವು. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 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 రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, హెబ్రీయులకు రాసిన పత్రిక ಇಬ್ರಿಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 10వ అధ్యాయము 10ನೇ ಅಧ್ಯಾಯ 20 వచనాన్ని చదువుకుందాం. 20ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగెను. ಆತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ಸೇರುವುದಕ್ಕೆ ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, విశ్వాసం ఉంచుట వలన ವಿಶ್ವಾಸ ಇಡುವುದರ ಮೂಲಕ మనకు ప్రవేశం దొరికింది. ನಮಗೆ ಪ್ರವೇಶ ಉಂಟಾಯಿತು. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలంటే, ಅಲ್ಲಿಂದ ನಾವು ಮುಂದಾಗಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ అక్కడ ఏముందంటే ಅಲ್ಲಿ ಏನಿದೆ ಅಂದ್ರೆ, పరిశుద్ధమైన స్థలం ఉన్నది పరలోకంలో. ಪರಲೋಕದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳವಿದೆ. ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళాలంటే, ಆ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ನಾವು ಹೋಗಬೇಕಾದ್ರೆ చూడండి, మొట్టమొదటిగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ಮೊದಲನೇದಾಗಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೇಲೆ ನಾವು ನಂಬಿಕೆ ಇಡಬೇಕಾಗಿದೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, యేసు రక్తం వలన పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశిస్తాము. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೇವೆ. మనకు ధైర్యం కలుగుతుంది. ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. ఎందుకని మనం అధైర్యపడిపోతూ ఉన్నాము? ಯಾಕೆ ಅಧೈರ್ಯ ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ? మానవుడు తన పాపము వలన అధైర్యపడిపోతూ ఉన్నాడు. ಮನುಷ್ಯರು ತಮ್ಮ ಮಾಡುವ ಪಾಪದ ಮೂಲಕವಾಗಿ ಅಧೈರ್ಯಕ್ಕೆ ಒಳಪಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. అతిక్రమం వలన జయించలేక ధైర్యమును బలాన్ని కోల్పోతూ ఉన్నాడు. ಅವರು ಮಾಡುವಂತ ಅತಿಕ್ರಮದ ಮೂಲಕವಾಗಿ ಜಯಿಸಲಾರದೆ ಅವರು ಸೋಲುವಿಕೆಗೆ ಒಳಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి, దోష ఆరోపణ చేయు మనస్సాక్షి బాధించుట వలన, ನೋಡ್ರಿ, ದೋಷ ಆರೋಪಣೆ ಮಾಡುವ ಮನಸಾಕ್ಷಿ ಅದು ದುಃಖ ಪಡಿಸುವುದರ ಮೂಲಕ మనోధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు. ಅವರಲ್ಲಿರುವ ಮನೋಧೈರ್ಯವನ್ನು ಅವರು ಸೋಲುವಿಕೆಗೆ ಒಳಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. మనస్సాక్షి అతని దోషి అని గద్దించుచూ ఉన్నది. ಅವನಲ್ಲಿರುವಂತ ಮನಸಾಕ್ಷಿ ಇಗೋ ನೀನು ದೋಷಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾ ಇದೆ. కాబట్టి ಆದ ಕಾರಣ ప్రోత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఉజ్జీవాన్ని కోల్పోతూ ఉన్నారు. ನೋಡ್ರಿ, ಅವರಲ್ಲಿರುವಂತ ಪ್ರೋತ್ಸಾಹವು, ಉಲ್ಲಾಸವು ಅಥವಾ ಸಂತೋಷವನ್ನು ಅವರು ಕಳೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. యేసు రక్తము ద్వారా నువ్వు ప్రోత్సహించబడును గాక. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನೀನು ಉಲ್ಲಾಸ ಪಡುವವನಾಗಿರು. పరిశుద్ధమైన స్థలంలో నీకు ప్రవేశము కలుగునుగాక. పరిశుద్ధವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ನಿನಗೆ ಪ್ರವೇಶ ಸಿಗುವಂತದಾಗಿರಲಿ. ప్రైజ్ ద లార్డ్. ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, యేసు క్రీస్తు రక్తము వలన నీకు పరలోకములో పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళడానికి దేవుడు నీకు అర్హతను అనుగ్రహిస్తాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಕರ್ತನು ನಿನಗೆ ಯೋಗ್ಯತೆ ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు ಆದಾಮ್ ಅವರು ಪಾಪ ಮಾಡಿದಾಗ వారిలో భయం చోటు చేసుకుంది. ಅವರಲ್ಲಿ ಒಂದು ವಿಧವಾದ ಭಯ ಹುಟ್ಟುತ್ತಾ ಇತ್ತು. దేవుని యొక్క స్వరాన్ని విని చెట్ట వెనుక దాక్కున్నారు. ಅವರು ದೇವರ ಒಂದು ಸ್ವರವನ್ನು ಕೇಳಿ ಅವರು ಒಂದು ಗಿಡದ ಬುಡ ಪಕ್ಕದಲ್ಲಿ ಹೋಗಿ ಬಚ್ಚಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. పాపము చేసిన మానవుడు, ಪಾಪ ಮಾಡಿದಂತ ಆ ಮನುಷ್ಯನು ఆశ్రయం లేనివాడై, ಅವನು ಆಶ್ರಯ ಇಲ್ಲದವನಾಗಿದ್ದು ఆకాశము కింద మూయబడిన యొక్క స్థితిలో ఉన్నాడు. ಆಕಾಶದ ಕೆಳಗಡೆ ಬಚ್ಚಿಡಲ್ಪಡುವಂತ ಆ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಅವನಿದ್ದನು. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతూ ఉన్నాడు. ಯಾರು ಓಡಿಸಲಾರದೆ ದುಷ್ಟನು ಓಡೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. నీతిమంతులు సింహం వలె
ధైర్యముగా ఉంటారు. ನೋಡ್ರಿ, ನೀತಿವಂತರು ಸಿಂಹದ ಓಪಾದಿಯಲ್ಲಿ ಧೈರ್ಯವಾಗಿರುತ್ತಾರೆ. ఎందుకని నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు? ಯಾಕೆ ನೀತಿವಂತನು ಸಿಂಹದ ಹಾಗೆ ಧೈರ್ಯವಾಗಿರುತ್ತಾನಂದ್ರೆ యేసు రక్తాన్ని బట్టి, ಆತನಲ್ಲಿರುವಂತ ಯೇಸುವಿನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ. యేసు రక్తం నిన్ను ఏం చేస్తుందంటే ధైర్యపరచబడుతుంది. ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ರಕ್ತವು ನಿನ್ನನ್ನು ಬಲಗೊಳಿಸುವಂತದಾಗಿದೆ. మీరు పాపములో పడిన తక్షణమే ನೀನು ಪಾಪ ಮಾಡಿದ ತಕ್ಷಣವೇ ఏం చేయాలి? ನೀನು ಏನ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ? పాపము చేసిన వెంటనే ఏం చేయాలి? ನೀನು ಪಾಪ ಮಾಡಿದ ತಕ್ಷಣ ನಾವೇನ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ? పాపాన్ని ఒప్పుకోవాలి. ನೀನು ಮಾಡಿರುವಂತ ಪಾಪದ ವಿಷಯದಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವ ಸ್ವಭಾವ ಬೇಕಾಗಿದೆ. యథార్థముగా పశ్చాత్తాపడాలి. ಯಥಾರ್ಥ ಉಳ್ಳವರಾಗಿದ್ದು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡಬೇಕಾಗಿದೆ. చూడండి, ఒక పడవ ప్రయాణం జరుగుతుంది. ಒಂದು ಹಡಗು ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇದೆ. దానిలో చిన్న రంధ్రం పడింది. ಅದರಲ್ಲಿ ಸಣ್ಣ ಹೋಲ್ ಬಿದ್ದಿದ್ದಾಗಿದೆ. ఆ చిన్న రంధ్రం ద్వారా పెద్దగా అయిపోయి నీళ్ళన్నీ పడవలోకి వచ్చాయి. ಆ ಒಂದು ಸಣ್ಣ ಹೋಲಿನ ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲಾ ನೀರು ಹಡಗಿನಲ್ಲಿ ಬರ್ತಾ ಇತ್ತು. మునిగిపోయింది. ಅದು ಮುನಿಗಿ ಹೋಗ್ತಾ ಇತ್ತು. కానీ ఆ చిన్న రంధ్రాన్ని పూడ్చివేయడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే, ಆ ಒಂದು ಚಿಕ್ಕ ಹೋಲನ್ನು ನೀನು ಮುಚ್ಚುವುದಕ್ಕಾಗಿ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೀನು ಪ್ರಯಾಸ ಪಡುವುದಾದ್ರೆ నీ ప్రయాణము సాగిపోతుంది. ನಿನ್ನ ಪ್ರಯಾಣವು ಅದು ಮುಂದೆ ಸಾಗುತ್ತಾ ಹೋಗ್ತಾ ಇತ್ತು. అదే విధంగా ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ కన్నీటితో నీ పాపములను ఒప్పుకున్నట్లయితే, ನೀನು ಕಣ್ಣೀರಿನಿಂದ ನಿನ್ನ ಪಾಪವನ್ನು ಕರ್ತನ ಮುಂದೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡುವುದಾದ್ರೆ క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడతావు. ಇಗೋ ಕರ್ತನ ರಕ್ತದಿಂದ ನೀನು ತೊಳೆಯಲ್ಪಡುತ್ತಿ. ఈ చిన్న పాపములే అని నువ్వు వదిలిపెట్టినట్లయితే, ಇದೇನು ಬಿಡು ಚಿಕ್ಕ ಪಾಪವೆಂಬುದಾಗಿ ನೀನು ಬಿಟ್ಟು ಬಿಡುವುದಾದ್ರೆ నీలోనికి మెల్లగా జొరబడుతుంది ఇక పాపము. ನಿನ್ನಲ್ಲಿ ಅದು ಸ್ವಲ್ಪವಾಗಿ ಅದು ಒಳಗಡೆ ಪ್ರವೇಶ ಮಾಡ್ತದೆ ಪಾಪವು. అదో పాతాళానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ಅದೋ ಪಾತಾಳಕ್ಕೆ ನಿನ್ನನ್ನು ಆ ಪಾಪವು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿಬಿಡುತ್ತದೆ. కాబట్టి చిన్న పాపమైనా పెద్ద పాపమైనా వెంటనే నువ్వు పాపం చేసిన వెంటనే ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకోవాలి. ಅದು ಚಿಕ್ಕ ಪಾಪವಾದರೂ ದೊಡ್ಡ ಪಾಪವಾದರೂ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನೀನು ಸರಳತೆ ಹೃದಯದಿಂದ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವವನಾಗಿರಬೇಕು. ఆయన రక్తము చేత కడగబడాలి. ಆತನ ರಕ್ತದಿಂದ ನೀನು ತೊಳೆಯಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఒక బలమైన సేవకుని యొక్క విజయ రహస్యము గురించి మనం ఆలోచించినట్లయితే, ಒಬ್ಬ ಬಲವಾದ ಸೇವಕನ ವಿಜಯ ಅವನಲ್ಲಿರುವಂತ ಜಯಕ್ಕೆ ಅದು ಆಲೋಚನೆ ಮಾಡುವುದಾದ್ರೆ, ఒక విశ్వాసి యొక్క విజయం ఏంటంటే, ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯ ಒಂದು ಅವನು ಜಯಿಸುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನೆಂದ್ರೆ, నేను ఎల్లప్పుడూ క్రీస్తు రక్తం కింద నేను ఉన్నాను అని ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, ನಾನು ಸದಾಕಾಲ ಕರ್ತನ ರಕ್ತದಲ್ಲಿ ಬಚ್ಚಿಡಲ್ಪಟ್ಟಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ఎవరైతే క్రీస్తు రక్తం కింద ఉంటారో, ಯಾರು ಕರ್ತನ ರಕ್ತದಲ್ಲಿ ಬಚ್ಚಿಡಲ್ಪಡ್ತಿರೋ వాళ్ళు ఎప్పటికీ పడిపోరు. ಅವರು ಯಾವಾಗಲೂ ಬೀಳುವವರಲ್ಲ. వాళ్ళలో భయం ఉండదు. ಅವರಲ್ಲಿ ಭಯ ಇರಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము వలన ఇశ్రాయేలీయులకు ఏం కలిగిందంటే, ಪಸ್ಕ ಆ ಗೊರ್ರೆ ಆ ಒಂದು ಕುರಿಮರಿಯ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ಇಸ್ರಾಯೇಲ್ಗೆ ಏನು ಉಂಟಾಯ್ತಂದ್ರೆ ధైర్యం కలిగింది, ಅವ್ರಿಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಯ್ತು, సంరక్షణ కలిగింది. ಅವರಲ್ಲಿ ಸಂರಕ್ಷಣೆ ಉಂಟಾಯ್ತು. సంహార దూత వారిని సమీపించలేకపోయాడు. ನೋಡ್ರಿ, ಸಂಹಾರ ದೂತನು ಅವರ ಹತ್ರ ಬರ್ಲಿಕ್ಕೆ ಆಗಲೇ ಇಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినాన ఇశ్రాయేలీయులకు ధైర్యం ఏంటంటే, ಆ ದಿನದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಧೈರ್ಯ ಎಲ್ಲಿಂದ ಬಂತು? ఐగుప్తు దేశమంతా తెగులు, ఐగుప్తు దేశమంతా భయంకరమైన శాపము. ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲಾ ರೀತಿಯಾದ ಕಠಿಣ ಸಮಯ, ಎಲ್ಲಾ ರೀತಿ ಶಾಪದ ಸಮಯವಾಗಿತ್ತು. కానీ ఇశ్రాయేలీయుల ఆ యొక్క గుమ్మము దగ్గర ఎప్పుడైతే గొర్రెపిల్ల యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము కనబడిందో, ಯಾವಾಗ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ಬಾಗಿಲಕ್ಕೆ ಆ ಕುರಿಯ ರಕ್ತವು ಕಂಡು ಬಂತು, మరణము వెళ్ళిపోయిందనమాట. ಮರಣಿಸುವಂತ ಆ ಒಂದು ಕಾರ್ಯವು ಅಲ್ಲಿಂದ ಓಡಿ ಹೋಯಿತು. వాళ్ళ దగ్గరికి రాకుండా అది వెళ్ళిపోయింది. ಅವರ ಹತ್ರ ಸಮೀಪಿಸದೆ ಅದು ದೂರವಾಗಿ ಹೋಯಿತು. ఈ దినాన ఆయన రక్తము వలన, ಈ ದಿನದಲ್ಲಿ ಆತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ నీకు మరణంలో నుండి జీవంలోనికి దేవుడు నిన్ను దాటిస్తాడు. ಮರಣದಿಂದ ಜೀವದ ಹತ್ರ ಆತನು ದೇವರು ನಿನ್ನ ನಡೆಸುತ್ತಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తము ద్వారా నీకు ధైర్యం కలుగుతుంది. ಕರ್ತನ ಯೇಸುವಿನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ಧೈರ್ಯ ತುಂಬುತ್ತದೆ. నిబ్బరము కలిగి ನೀನು ಭರವಸೆ ಉಳ್ಳವನಾಗಿ ధైర్యముగా ఉండుము. ನೀನು ಧೈರ್ಯವಾಗಿರು. ఆయన యందు విశ్వాసము ద్వారా, ಆತನಲ್ಲಿರುವಂತ ವಿಶ್ವಾಸದ ಮೂಲಕ నీకు ధైర్యం కలుగుతుంది. ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. యేసుక్రీస్తు రక్తము వలన ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕ పరిశుద్ధమైన స్థలంలోనికి మనం ప్రవేశిస్తాము. ನೀನು ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ಪ್ರವೇಶ ನೀಡುತ್ತೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ನೋಡ್ರಿ, ಇಬ್ಬ ಕುಮಾರರಿದ್ದರು. తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ಒಂದು ತಂದೆಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ದರು.
తప్పిపోయిన కుమారుడు ఒకడున్నాడు. ಒಬ್ಬನು ತಪ್ಪಿ ಹೋದಂತ ಮಗನಿದ್ದನು. అతను రెండవవాడు. ಅವನು ಎರಡನೇ ಅವನು. తన స్వనీతి మీద ఆధారపడి ಅವನು ಸ್ವನೀತಿ ಮೇಲೆ ಆಧಾರವುಳ್ಳವನಾಗಿದ್ದು, చూడండి, తన ఆస్తినంతటిని పోగొట్టుకున్నాడు. ನೋಡ್ರಿ, ತಮ್ಮ ಆಸ್ತಿಯನ್ನೆಲ್ಲ ಅವನು ಕಳೆದುಕೊಂಡನು. దుర్వ్యాపారం వలన, సాతాను యొక్క అలవాట్ల వలన అతనంతా నష్టపోయాడు. ಅವನು ಕೆಟ್ಟ ಚಟಗಳ ಮೂಲಕವಾಗಿ, ಸೈತಾನನ ಮೂಲಕವಾಗಿ ಅವನು ಎಲ್ಲ ಆಸ್ತಿಯನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. తండ్రి సన్నిధానానికి రావడానికి ధైర్యం లేకపోయింది. ಅವನು ತಂದೆ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರುವುದಕ್ಕಾಗಿ ಅವನಿಗೆ ಯಾವುದೇ ಧೈರ್ಯವಿಲ್ಲ. ಅಲ್ಲಿ ఎప్పుడైతే యథార్థముతో ఒప్పుకున్నాడో, ಯಾವಾಗ ತನ್ನ ಸರಳತೆಯಿಂದ ಅವನು ಒಪ್ಪಿಕೊಂಡನೋ, ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడో, ಯಾವಾಗ ನಾನು ಇಗೋ ಇಂಥ ತಪ್ಪು ಮಾಡಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಅವನು ತನ್ನಲ್ಲಿ ತಾನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡನೋ, ఎప్పుడైతే తగ్గించుకున్నాడో, ತನ್ನನ್ನು ತಾನು ಯಾವಾಗ ಅವನು ತಗ್ಗಿಸಿಕೊಂಡನೋ, వెంటనే అతనికి ధైర్యం కలిగింది. ತಕ್ಷಣ ಅವನಲ್ಲಿ ಧೈರ್ಯ ತುಂಬಿತು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజంగా యథార్థంగా పశ్చాత్తాపపు హృదయముతో ఆయన సన్నిధానానికి వస్తే, ನೀನು ಸತ್ಯವಾಗಿ ಕರ್ತನಲ್ಲಿ ಸರಳತೆಯಿಂದ ಆತನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬರುವುದಾದ್ರೆ, నువ్వు నిజంగా పశ్చాత్తాప పడుతున్నావా? ನೀನು ಸತ್ಯವಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇದೀಯಾ? నువ్వు నిజంగా పశ్చాత్తాప పడుతున్నావా? ನೀನು ಸತ್ಯವಾಗಿ ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇದೀಯಾ? పశ్చాత్తాప పడినట్లయితే ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವುದಾದ್ರೆ ఖచ్చితంగా నీకు ధైర్యం వస్తుంది. ಈಗೋ ಖಚಿತವಾಗಿ ನಿನಗೆ ಧೈರ್ಯ ತುಂಬುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాప పడడం లేదు. ನೀನು ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡ್ತಾ ಇಲ್ಲ. శనివారం శుద్ధీకరణ కూటం అంటే నీకు నిర్లక్ష్యం. ಶನಿವಾರ ದಿನ ನೀನು ಶುದ್ಧೀಕರಣ ಒಂದು ಕೂಟವೇನುವುದಾದ್ರೆ ಏನು ಬಿಡು ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳುತ್ತೆ. దేవుని సన్నిధానానికి రావడం అంటే నేను నిర్లక్ష్యం. ನಾನು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಹೋಗಬೇಕಂದ್ರೆ ಏನು ಹೋಗುವುದು ಬಿಡು ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತೆ. అందుకనే నీ జీవితంలో ధైర్యం లేదు. ಆದ ಕಾರಣ ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನಿನಗೆ ಒಂದು ಧೈರ್ಯವಿಲ್ಲ. కాబట్టి మనము కనికరించబడి, ಆದ ಕಾರಣ ನಾವು ಕನಿಕರಕ್ಕೆ ಒಳಪಟ್ಟು సమయోచితమైన చిత్త సహాయము కొరకు ಕರ್ತನ ಚಿತ್ತಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿದ್ದುಕೊಂಡು మనము కృప పొందునట్లుగా, ನಾವು ಕೃಪೆ ಹೊಂದುವ ರೀತಿಯಲ್ಲಿ ధైర్యముతో కృపా సింహాసనం వద్దకు మనము చేరాలి. ನಾವು ಧೈರ್ಯದಿಂದ ಕೃಪಾ ಸಿಂಹಾಸನದ ಹತ್ತಿರ ನಾವು ಸೇರಿ ಬರಬೇಕಾಗಿದೆ. సమయోచితమైన సహాయం కొరకు నువ్వు కృప పొందాలి. ಸಮಯೋಚಿತ ಸಹಾಯಕ್ಕಾಗಿ ನೀನು ಕೃಪೆ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. ಅವಾಗ ನಿನಗೆ ಧೈರ್ಯ ಬರುತ್ತದೆ. ఆయన సన్నిధిలో మనం చేరగలుగుతాము. ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನು ಸೇರುವವನಾಗಿರುತ್ತೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మీరు రాజులకు రాజు బిడ్డలై ఉన్నారు. ಯಾಕಂದ್ರೆ ರಾಜರಿಗೆ ರಾಜನ ಮಗನಾಗಿದ್ದಿ ನೀನು. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ಆತನ ಕೃಪಾ ಸತ್ಯ ಸಂಪೂರ್ಣನಾದ ఆయన సర్వలోకానికి చక్రవర్తి. ಆತನು ಸರ್ವ ಲೋಕಕ್ಕೆ ಚಕ್ರವರ್ತಿ ಆಗಿದ್ದಾನೆ. అలాంటి బిడ్డలు మీరు. ಅಂತ ಮಕ್ಕಳಾದವರು ನೀವಾಗಿದ್ದೀರಿ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతమైన దేవుని యొక్క స్వాస్థ్యం మీరు. ఉన్నతವಾದ ದೇವರ ಸ್ವಾಸ್ಥ್ಯವು ನೀವಾಗಿದ್ದೀರಿ. సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. ಸರ್ವ ಶಕ್ತಿಯಾದ ದೇವರು ನಿನಗೆ ಜೊತೆಯಾಗಿದ್ದಾನೆ. మిమ్మల్ని ముట్టినవాడు, ನಿಮ್ಮನ್ನು ಮುಟ್ಟಿದವನು తన కనుగుడ్డును ముట్టినవాడు ಕರ್ತನ ಕಣ್ಣಿನ ಗುಡ್ಡೆಯನ್ನು ಮುಟ್ಟುವವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ಈ ರೀತಿ ಕರ್ತನು ವಾಗ್ದಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ಕರ್ತನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, తీర్పు దినమందు ಒಂದು ದಿನ ನ್ಯಾಯ ತೀರ್ಪಿನಲ್ಲಿ మనకు ధైర్యం కలుగునట్లుగా ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುವಂತೆ తీర్పు దినం ఒకటి ఉంది. ಒಂದು ದಿನ ನ್ಯಾಯ ತೀರ್ಪು ಹೊಂದಿದೆ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు నిలబడాలి. ಕ್ರಿಸ್ತನ ನ್ಯಾಯವಾದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ನಿಲ್ಲುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ప్రతి ఒక్కరు నిలబడాలి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಆತನ ಮುಂದೆ ನಿಲ್ಲಲೇಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తీర్పు దినం అంటూ ఒకటి జరుగుతుంది. ಒಂದು ದಿನ ಜಡ್ಜ್ಮೆಂಟ್ ಡೇ ಅಥವಾ ತೀರ್ಪಿನ ದಿನ ಎಂಬುದಾಗಿ ನಡೆಯುತ್ತದೆ. నా కుమారుడా, నా కుమార్తె, ಓ ನನ್ನ ಕುಮಾರನೇ, ನನ್ನ ಮಗಳೇ, నా రక్తము చేత నువ్వు కడగబడ్డావా? ನನ್ನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನೀನು ತೊಳೆಯಲ್ಪಟ್ಟಿದ್ದೀಯಾ? ఎప్పుడైతే ఆ రక్తము చేత కడగబడతావో, ಯಾವಾಗ ಆ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನೀನು ತೊಳೆಯಲ್ಪಡುತ್ತೀಯೋ, ఆ తీర్పులోనికి నువ్వు రావు. ಆ ತೀರ್ಪಿನಲ್ಲಿ ನೀನು ಪ್ರವೇಶಿಸುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. నీలో భయం పోతుంది. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಭಯ ಓಡಿ ಹೋಗುತ್ತದೆ. చూడండి, ప్రేమలో నువ్వు పరిపూర్ణత చెందుతావు. ಪ್ರೀತಿಯಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣತೆ ನೀನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತಿ. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై మనం ఉన్నాము. ಆತನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಲೋಕದಲ್ಲಿ ಆತನು ಇದ್ದನೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವವರಾಗಿದ್ದೇವೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలాంటి వాడై ఉన్నాడో, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾವ ರೀತಿಯ ತಾತನಿದ್ದಾನೋ మనము కూడా అలాగనే ఉండాలి.
ನಾವು ಕೂಡ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಆತನ ಹಾಗೆ ಇರಬೇಕಾಗಿದೆ. అప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. ಅವಾಗ ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. నువ్వు తీర్పులోనికి రావు. ಅವಾಗ ನೀನು ತೀರ್ಪಿನಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము వలన, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ నువ్వు పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించడానికి, ನೀನು ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುವುದಕ್ಕೆ సమయోచితమైన కృపను నువ్వు పొందుకుంటావు. ನೀನು ಸಮಯೋಚಿತವಾದ ಕೃಪೆಯನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುತ್ತೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మూడోదిగా మనం గమనించినట్లయితే, ಮೂರನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ యోహాను రాసిన మొదటి పత్రిక ಯೋಹಾನು ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 3వ అధ్యాయము 3ನೇ ಅಧ್ಯಾಯ 21వ వచనాన్ని చదువుకుందాం. 21ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారముగా మనం మార్చబడుదుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ప్రియులారా, ಪ್ರಿಯರೇ, మన యొక్క హృదయము ನಮ್ಮ ಹೃದಯವು మన యందు దోషారోపణ చేయని ఎడల ನಮ್ಮ ಮೂಲಕವಾಗಿ ದೋಷಾರೋಪಣೆ ಮಾಡದೆ దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉండగలుగుతాము. ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಧೈರ್ಯವಾಗಿ ಇರುತ್ತೇವೆ. దీంట్లో ఉన్న అర్థాన్ని మనం గమనించినట్లయితే, ಇದರಲ್ಲಿರುವಂತಹ ಅರ್ಥವನ್ನು ನಾವು ಗಮನಿಸ್ತಾ మంచి ಇರೋದಾದ್ರೆ, మనస్సాక్షి వలన ಒಳ್ಳೆ ಮನಸಾಕ್ಷಿ ಮೂಲಕ నీ హృదయములో ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ధైర్యం కలుగుతుంది. ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. హల్లెలూయా. ಹల్లెಲೂಯಾ. మంచి మనస్సాక్షి లేకపోతే, ಒಳ್ಳೆ ಮನಸಾಕ್ಷಿ ನಿನ್ನಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ, నీ మనస్సాక్షి చెప్తూ ఉంది, ನಿನ್ನಲ್ಲಿರುವ ಮನಸಾಕ್ಷಿ ನಿನಗೆ ಸಾಕ್ಷಿ ನೀಡುತ್ತದೆ. నీలో దోషమున్నది, ಇಗೋ ನಿನ್ನಲ್ಲಿ ದೋಷವಿದೆ, నీలో పాపమున్నది. ಇಗೋ ನಿನ್ನಲ್ಲಿ ಪಾಪವಿದೆ. ఈ మనస్సాక్షి నిన్ను ఏం చేస్తుందంటే, ನಿನ್ನಲ್ಲಿರುವ ಮನಸಾಕ್ಷಿ ಅದು ಏನು ಮಾಡುತ್ತದೆ ಅಂದ್ರೆ, నిన్ను బాధ పెడుతుంది. ಅದು ನಿನ್ನನ್ನು ದುಃಖಪಡಿಸುವಂತದಾಗಿದೆ. ఒకవేళ నీ మనస్సాక్షి దోషారోపణ చేయని ఎడల, ನಿನ್ನಲ್ಲಿರುವ ನಿನ್ನ ಮನಸಾಕ್ಷಿ ನಿನಗೆ ದೋಷಾರೋಪಣೆ ಮಾಡದೆ ಹೋದ್ರೆ, నీ మనస్సాక్షి నేను ఓకే దిస్ ఆల్ రైట్, నువ్వు యేసు రక్తం చేత కడగబడ్డావు, ఆయన యందు విశ్వాసం ఉంచినావు, పర్ఫెక్ట్ అని ఎప్పుడైతే చెప్తుందో, ನಿನ್ನಲ್ಲಿರುವ ಮನಸ್ಸಾಕ್ಷಿಯು ಓಕೆ ನೀನು ಸರಿಯಾಗಿದೆ, ನೀನು ಯೇಸುವಿನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಎಂಬುದಾಗಿ ಯಾವಾಗ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಸಂಭಾಷಣೆ ಮಾಡುತ್ತದೋ, పరిశుద్ధ స్థలములో నుండి బయలుదేరి ಪರಿಶುದ್ಧ ಸ್ಥಳದಿಂದ ನೀನು ಪ್ರಯಾಣ ಮಾಡಿ దేవునికి సమీపముగా వెళ్తావు. ಅವಾಗ ಕರ್ತನ ಸಮೀಪಕ್ಕೆ ನೀನು ಬರುವವನಾಗಿದ್ದಿ. కాబట్టి నీ మనస్సాక్షి ఎలా ఉండాలి? ಹೇಗೋ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಯಾವ ఈ ರೀತಿಯಾಗಿರಬೇಕಾಗಿದೆ? ప్రభు బల్లార్దన నువ్వు తీసుకుంటున్నావు. ನೀನು ರೊಟ್ಟಿ ಮುರಿಯುವುದರಲ್ಲಿ ನೀನು ಈ ದಿನ ತೆಗೆದುಕೊಳ್ಳುವನಾಗಿದ್ದಿ. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయుచు ఉన్నదా? ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಅದು ನಿನ್ನ ಈ ತಪ್ಪು ಮಾಡಿದೆ ಎಂಬುದಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದೆಯಾ కాబట్టి మనం గమనించాలి. ಎಂಬುದಾಗಿ ನಾವು ಈ ದಿನ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. పాపమందు పడినప్పుడు ನೀನು ಪಾಪದಲ್ಲಿ ಬಿದ್ದಾಗ మనస్సాక్షి నిన్ను బాధిస్తుంది. ನಿನ್ನಲ್ಲಿರುವ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನನ್ನು ದುಃಖಕ್ಕೆ ಒಳಪಡಿಸ್ತಾ ಇದೆ. దేవుడు నీకు మనస్సాక్షినిచ్చి ఉన్నాడు. ಈಗೋ ಕರ್ತನು ನಿನಗೆ ಒಂದು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಅನ್ನೋದು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఇలా మాట్లాడావు, ఇలా చూసావు, ఇలా ఆలోచించావు, ఇలా ప్రవర్తించావని నీలో నా యొక్క మనస్సాక్షి ఏం చేస్తుందంటే నిన్ను ఎప్పుడు గద్దిస్తూనే ఉంటుంది అన్నమాట. ಈ ರೀತಿ ಮಾತನಾಡಿದಿ, ಇಂಥ ಕಾರ್ಯ ನೋಡಿದಿ, ಇಂಥ ಪಾಪ ಮಾಡಿದಿ ಎಂಬುದಾಗಿ ಯಾವಾಗಲೂ ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಅವನು ಗದರಿಸ್ತಾ ಇರುತ್ತಾನೆ. ధైర్యం కోల్పోతావు. ಈಗೋ ಅವಾಗ ನೀನು ಧೈರ್ಯವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಿ. నీ మనస్సాక్షి పరిశుద్ధముగా ఉన్నడలా ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಪವಿತ್ರವಾಗಿ ಇರುವುದರ ಮೂಲಕ లోకమంతా మిమ్మల్ని ఎదిరించిన, ಲೋಕವೆಲ್ಲ ನಿಮ್ಮನ್ನು ಎದುರುಗೊಂಡ್ರು ಕೂಡ మీలో కలవరం ఉండదు. ಹೇಗೋ ಯಾವ ಭಯ ನಿನ್ನಲ್ಲಿ ಇರುವುದೇ ಇಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సాక్షి బాగా ఉన్నట్లయితే, మంచిగా ఉన్నట్లయితే, ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಸರಿಯಾಗಿ ಇರುವುದಾದ್ರೆ నీకు ఏం కలుగుతుందంటే ನಿನ್ನಲ್ಲಿ ಏನು ಉಂಟಾಗುತ್ತದೆ? ధైర్యం కలుగుతుంది. ನಿನ್ನಲ್ಲಿ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు పాపమందు పడినప్పుడు నీ మనస్సాక్షి ఏమి బాధిస్తుంది? ನೀನು ಪಾಪದಲ್ಲಿದ್ದಾಗ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನನ್ನು ದುಃಖಪಡಿಸ್ತಾ ಇರುತ್ತದೆ. నువ్వు పాపంలో ఉన్నప్పుడు ನೀನು ಪಾಪದಲ್ಲಿ ಇದ್ದಾಗ దుష్ట మనుషులు నీ మీదికి లేస్తారు. ದುಷ್ಟ ನಾಶನಗಳು ನಿನ್ನ ಮೇಲೆ ಬರುತ್ತವೆ. దుష్ట మనుషులందరూ నీ దగ్గర వచ్చి పొడుస్తూ ఉంటారు. ದುಷ್ಟದ ಮಾತುಗಳು ಅಥವಾ ಎಲ್ಲರೂ ಬಂದು ನಿನಗೆ ಚುಚ್ಚಾದ ಕಾರ್ಯಗಳು ಮಾಡ್ತಾ ಇರುತ್ತಾರೆ. మనుషులు నిన్ను బాధ పెడతారు. ಈ ಮನುಷ್ಯರು ಕೂಡ ನಿನ್ನನ್ನು ದುಃಖಪಡಿಸ್ತಾ ಇರುತ್ತಾರೆ. నీ మనస్సాక్షి నిన్ను బాధ పెడుతుంది. ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಕೂಡ ನಿನ್ನನ್ನು ನೋವುಪಡಿಸ್ತಾ ಇರುತ್ತದೆ. కాబట్టి ఈ దినాన మన మనస్సాక్షిని మనం పరిశుద్ధపరచుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಿನ್ನಲ್ಲಿರುವ ಮನಸ್ಸಾಕ್ಷಿಯನ್ನು ಸ್ವಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
లోకమందలి అంధకార శక్తులు యావత్తు మీ మీద పోరాడి మీరు ధైర్యముగా నిలిచినట్లయితే మీరు జయాన్ని పొందుకుంటారు. ಲೋಕದಿರುವ ಅಂಧಕಾರಗಳ ಶಕ್ತಿ ಮೇಲೆ ನೀನು ಹೋರಾಡಿ ನಿಲ್ಲುವುದಾದ್ರೆ ನೀನು ಧೈರ್ಯದಿಂದ ನಿಲ್ಲಲಿಕ್ಕಾಗುತ್ತದೆ. అందువలన మనం ఏం చేయాలంటే ಆದ ಕಾರಣ ನಾವೇನ್ ಮಾಡಬೇಕು? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించినట్లయితే, ಇಬ್ರಿದವರಿಗೆ ಬರೆದ 10ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, 22వ వచనంలో మనం గమనించినట్లయితే 22ನೇ ವಚನದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లుగా ಮನಸ್ಸಾಕ್ಷಿಗೆ ಕಲ್ಮಶ ಉಂಟಾಗದಂತೆ ಪ್ರೋಕ್ಷಿಂಚಬಡಿನ ಹೃದಯము గలవారమును ನಾವು ಪೋಷಿಸುವ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿದ್ದುಕೊಂಡು నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి ನಿರ್ಮಲವಾದ ಉದಯ ಸ್ನಾನ ಮಾಡುವವರ ಹಾಗೆ ಇದ್ದುಕೊಂಡವರಾಗಿ విశ్వాస విషయంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಸಂಪೂರ್ಣ ನಿರೀಕ್ಷೆ ಉಳ್ಳವರಾಗಿದ್ದು యథార్థ హృదయముతో ಯಥಾರ್ಥ ಹೃದಯ ಉಳ್ಳವರಾಗಿ మనం దేవుని యొక్క సన్నిధానానికి మనం చేరాలి. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಸೇರಿ ಬರಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మన మనస్సాక్షి పరిశుద్ధంగా మార్చబడాలంటే, ನಮ್ಮ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಪವಿತ್ರವಾಗಿ ಆಗಬೇಕಾದ್ರೆ ప్రోక్షించబడిన హృదయము గలవారముగా మార్చబడాలి. ಪೋಷಿಸಿದ ಹೃದಯ ಉಳ್ಳವರ ಹಾಗೆ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕಾಗಿದೆ. మన హృదయాన్ని ప్రోక్షించాలి. ನಮ್ಮ ಹೃದಯವನ್ನು ಪೋಷಿಸುವವರಾಗಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నీ ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలంటే, ನಿನ್ನ ಆತ್ಮವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಏನು ಮಾಡಬೇಕಾಗಿದೆ? ప్రోక్షించబడాలి. ಅದು ಪೋಷಿಸಲ್ಪಡಬೇಕಾಗಿದೆ. చూడండి, హన్నన శిలోహు మందిరము తన ఆత్మను కుమ్మరించి తన హృదయాన్ని కుమ్మరించింది కాబట్టి, ನೋಡ್ರಿ, ಹನ್ನಳು ತನ್ನ ಆತ್ಮನು ಕುಮ್ಮರಿಸಿದವಳಾಗಿ ಅವಳು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದಳು. దేవుని సన్నిధానంలో సంతోషంగా వెళ్ళిపోయింది. ದೇವರ ಸನ್ನಿಧಾನದಿಂದ ಸಂತೋಷವಾಗಿ ತಿರುಗಿ ಹೋಗ್ತಾ ಇದ್ದಳು. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సాక్షి ధైర్యంగా ఉండాలంటే, ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಧೈರ್ಯವಾಗಿರಬೇಕಾದ್ರೆ నీ హృదయము కుమ్మరించబడాలి. ನಿನ್ನ ಹೃದಯ ಕುಮ್ಮರಿ ಅಳುವವರಾಗಿರಬೇಕು. ఆత్మతో ప్రార్థన చేయాలి. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಮೂಲಕವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವವರಾಗಿರಬೇಕು. మనసుతో ప్రార్థన చేయాలి. ಹೃದಯ ಅಂತರಾಳದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మనస్సాక్షి ధైర్యముగా ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలంటే, ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಧೈರ್ಯದಿಂದ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ, దేవునికి దూరం కాకుండా ఉండాలంటే, ನೀನು ದೇವರಿಂದ ದೂರವಾಗಿ ಹೋಗಬಾರದಂದ್ರೆ, దేవుని ఎదుటను ದೇವರ ಎದುರುಗಡೆಯಲ್ಲಿಯೂ మనుషుల ఎదుటను ಮನುಷ್ಯರ ಎದುರುಗಡೆಯಲ್ಲಿಯೂ ఎల్లప్పుడూ ಸದಾ ಕಾಲವು నిర్దోషమైన మనస్సాక్షిని మీరు కలిగి ఉండాలి. ಯಾವ ನಿರ್ದೋಷ ಇಲ್ಲದವರಾಗಿದ್ದು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఆఫ్రికా ఖండంలో ఆదివాసులు, అడవి ప్రాంతంలో కొంతమంది ఆదివాసులు ఉన్నారంట. ಆಫ್ರಿಕಾ ಖಂಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಆದಿವಾಸಿ ಜನಾಂಗದವರಲ್ಲಿದ್ದರು. వాళ్ళ యొక్క నమ్మకం ఏంటంటే, ಅವರಲ್ಲಿರುವಂತ ಒಂದು ನಂಬಿಕೆ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ, ఒక పెద్ద కత్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. ಅವರಲ್ಲಿ ದೊಡ್ಡ ಒಂದು ಕತ್ತಿ ಅಥವಾ ಚಾಕು ಅವರ ಹತ್ರ ಇರುತ್ತದೆ. ఆ కత్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ಆ ಒಂದು ಚಾಕು ಹತ್ರ ಅವರು ಹೋದಾಗ, ఎవరైతే పాపం చేస్తారో ಯಾರು ಪಾಪ ಮಾಡುತ್ತಾರೋ ఆ కత్తిలాగా తిరుగుతుందంట. ಆ ಒಂದು ಚಾಕು ಅಥವಾ ಆ ಒಂದು ಚಾಕು ಈ ರೀತಿಯಾಗಿ ಅದು ತಿರುಗುವಂತದಾಗಿರುತ್ತದೆ. పెద్ద పాపం అయితే ದೊಡ್ಡ ಪಾಪವಾದ್ರೆ ఆ కత్తి వేగంగా వచ్చి తన హృదయాన్ని ఏం చేస్తుందంటే గుచ్చుతూ ఉంటుందన్నమాట. ಆ ಒಂದು ಚಾಕು ಅದು ವೇಗವಾಗಿ ಬಂದು ಚುಚ್ಚುವಂತದಾಗಿರುತ್ತದೆ. మానక పాపం చేసినట్లయితే, ಅದು ಬಿಡಲಾರದೆ ಮಾಡಿರುವಂತ ಪಾಪವಾದ್ರೆ మొద్దుబారిపోతుందన్నమాట ఆ కత్తి. ಅದು ಯಾವಾಗಲೂ ಮಂಡಾಗಿ ಹೋಗುತ್ತದೆ ಆ ಕತ್ತಿ. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, మనలో ఈ మనస్సాక్షి ನಮ್ಮಲ್ಲಿರುವ ಮನಸ್ಸಾಕ್ಷಿಯು ఒక కత్తి లాంటిది. ಅದು ಒಂದು ಚಾಕು ಅಂತದಾಗಿದೆ. ఎప్పుడు చూసినా ಯಾವಾಗ ನೋಡಿದ್ರು ఇది నిన్ను గుచ్చుకుంటూనే ఉంటది. ಯಾವಾಗಲೂ ಚುಚ್ಚುವಂತದಾಗಿದೆ. ఎప్పుడు చూసినా ఇది నిన్ను గుచ్చుతూ ఉంటది. ಯಾವಾಗಲೂ ನಿನ್ನನ್ನು ಚುಚ್ಚುವಂತದಾಗಿದೆ. ఎప్పుడు చూసినా నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. ಯಾವಾಗಲೂ ನೀನು ಸರಿಯಾದ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡುತ್ತದೆ. మొద్దుబారిపోకుండా సోమరితనం కాకుండానట్లుగా, ಅದು ಮಂಡಾಗಿ ಹೋಗದೆ ಅಥವಾ ಸೋಮಾರಿ ಆಗಿ ಹೋಗದಂತೆ, దేవుని సన్నిధానానికి పరిశుద్ధమైన స్థలములోనికి, ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಪರಿಶುದ್ಧವಾದ ಸ್ಥಳಕ್ಕೆ ఎప్పుడు ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, ಯಾವಾಗಲೂ ಈ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಏನ್ ಮಾಡುತ್ತದೆ ಅಂದ್ರೆ, ఎప్పుడు నీకు దోషారోపణ చేస్తూ ఉంటుంది. ಯಾವಾಗಲೂ ದೋಷ ಆರೋಪಣೆ ಮಾಡ್ತಾ ಇರುತ್ತದೆ. దాన్ని మనం గ్రహించాలి. ಅದನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఈ మనస్సాక్షి బాధ పెట్టినప్పుడు, ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಮ್ಮನ್ನು ದುಃಖಪಡಿಸಿದಾಗ మనం అలసిపోకూడదు. ನಾವು ಸೋತು ಹೋಗಬಾರದು.
మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ನಾವು ಹಿಂತಿರುಗಿ ನೋಡುವವರಾಗಿರಬಾರದು. దేవుడు నీలో ఒక ఆత్మను ఉంచి ఉన్నాడు. ಕರ್ತನಾದ ದೇವರು ನಿನ್ನಲ್ಲಿ ಒಂದು ಆತ್ಮವನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. నీ మనస్సాక్షి నీకు చెప్తూనే ఉంటుంది. ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇರುತ್ತದೆ. ఎప్పుడు అది చూస్తూనే ఉంటుంది. ಯಾವಾಗಲೂ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಅದು ನೋಡುವಂತದಾಗಿದೆ. పగలైనా రాత్రైనా, ಅದು ಹಗಲಾದ್ರೂ ರಾತ್ರಿ ಆದ್ರೂ ಕೂಡ, నువ్వు రాత్రి పూట నిద్రపోతున్నా, ನೀನು ರಾತ್ರಿ ಹೊತ್ತಿನಲ್ಲಿ ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ರು నీ ಕೂಡ ఆత్మ నీ మనస్సాక్షి ఎప్పుడు మేలుకుగానే ఉంటుంది. ನಿನ್ನಲ್ಲಿರುವ ಆತ್ಮ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಯಾವಾಗಲೂ ಎಚ್ಚರಗೊಳ್ಳುತ್ತಾ అది ಇರುತ್ತದೆ. నిన్ను గుచ్చుతూనే ఉంటుంది. ಅದು ಯಾವಾಗಲೂ ಚುಚ್ಚುವಂತದಾಗಿದೆ. ఉదయాన్నే లేగు, ಈಗೋ ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಏಳು, ప్రార్థన చేయి, ಉದಯ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು, వాక్యం చదువు, ನೀನು ವಾಕ್ಯ ಓದು, దేవునిని ఆరాధించు ನೀನು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡು అని మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ కాబట్టి ಇರುತ್ತದೆ. మనస్సాక్షిని మనం ఏం చేయాలంటే, ನಮ್ಮಲ್ಲಿರುವ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಾವೇನ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ఈ ఈ ఆత్మను దేవుని సన్నిధిలో మనం కుమ్మరించాలి. ಈ ಒಂದು ಆತ್ಮವನ್ನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅದನ್ನ ಒಪ್ಪಿಸಿಕೊಡಬೇಕಾಗಿದೆ. ప్రోక్షించబడిన యొక్క హృదయము గలవారమై, ನಾವು ಪೋಷಣೆ ಮಾಡುವ ಹೃದಯ ಉಳ್ಳವರಾಗಿದ್ದುಕೊಂಡು చూడండి, దేవుని యొక్క సన్నిధిలో, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ దేవుని యొక్క వాక్యము ద్వారా, ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ, ఈ వాక్యము ద్వారా, ಈ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ, ఉదక స్నానము ద్వారా ಈ ಉದಕ ಸ್ಥಾನದ ಮೂಲಕವಾಗಿ మన శరీరమును పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. ನಮ್ಮ ಶರೀರವನ್ನು ಪವಿತ್ರ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇರಬೇಕಾಗಿದೆ. ఈ మనస్సాక్షిని మనం అడగాలి. ನಮ್ಮಲ್ಲಿರುವ ಮನಸ್ಸಾಕ್ಷಿಯನ್ನು ನಾವು ಕೇಳ್ತಾ ಇರಬೇಕು. నా ప్రాణమా, ಓ ನನ್ನ ಪ್ರಾಣವಾ, యెహోవాను సన్నిధించుము. ಯೆಹೋವನನ್ನು ಸ್ತುತಿ ಮಾಡು. నా అంతరంగ సమస్తమా, ನನ್ನ ಅಂತರಂಗದ ಸಮಸ್ತವೇ ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ಆತನ ಪರಿಶುದ್ಧ ನಾಮವನ್ನು ಕೀರ್ತಿಸು. నా ప్రాణమా, ನನ್ನ ಮನವೇ యెహోవాను సన్నిధించుము ಯೆಹೋವನನ್ನು ಕೊಂಡಾಡು అని ఎల్లప్పుడూ నీ మనస్సాక్షి చెప్తూనే ఉంటుంది. ಯದಾಕಾಲ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಅದು ಮಾತನಾಡುತ್ತಾ ಇರುತ್ತದೆ. ఆ మనస్సాక్షి, హలో, ఆ మనస్సాక్షి చెప్పినట్టు వింటున్నావా నువ్వు? ನಮ್ಮ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಕೇಳುವ ರೀತಿಯಲ್ಲಿ ನೀನು ಕೇಳ್ತಾ నీ ಇದ್ದೀಯ. మనస్సాక్షి కరెక్ట్ గా ఉన్నట్లయితే, ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಇರುವುದಾದ್ರೆ దేవుని సన్నిధానంలో నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನೀನು ಧೈರ್ಯವಾಗಿರ್ಲಿಕ್ಕಾಗುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ మనస్సాక్షిలో నీకు ఆనందము, సంతోషము నీ అంతరంగంలో కలగాలంటే, ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿಯಲ್ಲಿ ಆನಂದ ಸಂತೋಷ ಉಂಟಾಗಬೇಕಾದ್ರೆ మనం క్రీస్తును ప్రేమించాలి. ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಪ್ರೀತಿಸಬೇಕಾಗಿದೆ. ఆయనను మనం సంతోషపరచాలి. ಈಗ ಆತನನ್ನು ನೀನು ಸಂತೋಷಪಡಿಸಬೇಕು. ఎందుకని ఆయనను సంతోషపరచాలి, ఆయనను మహిమపరచాలంటే, ಯಾಕೆ ಕರ್ತನನ್ನು ನಾವು ಸಂತೋಷಪಡಿಸಬೇಕು, ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕಂದ್ರೆ ఆయన ఆత్మ స్వరూపి ఉన్నాడు. ಈಗೋ ಆತನು ಆತ್ಮ ಸ್ವರೂಪಿಯಾಗಿದ್ದಾನೆ. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ಆತನು ಪರಿಶುದ್ಧನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మనస్సాక్షితో ఆయనను ఆరాధన చేస్తావో, ಯಾವಾಗ ಈ ಒಂದು ಮನಸ್ಸಾಕ್ಷಿ ಮೂಲಕವಾಗಿ ಆತನನ್ನು ಆರಾಧಿಸುತ್ತೀಯೋ, నీ బాధ్యతలన్నీ ఆయన భరిస్తాడు. ನಿನ್ನಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿ ಜವಾಬ್ದಾರಿ ಆತನು ಹೊತ್ತುಕೊಳ್ಳುವವನಾಗಿರುತ್ತಾನೆ. పాప క్షమాపణ నిశ్చయిత నీకు కలుగుతుంది. ಪಾಪ ಕ್ಷಮಾಪ ಆತನ ಮೂಲಕವಾಗಿ ಸಿಗುತ್ತದೆ. నీ మనస్సాక్షి నిన్ను బాధించదు. ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ ನಿನ್ನನ್ನು ದುಃಖಪಡಿಸಲ್ಲ. యేసు క్రీస్తును నువ్వు ప్రేమించినట్లయితే, ಯೇಸುವನ್ನು ನೀನು ಪ್ರೀತಿ ಮಾಡುವುದಾದ್ರೆ నీ హృదయంలో ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ సంతోషం కలుగుతుంది, ನಿನಗೆ ಸಂತೋಷ ಉಂಟಾಗುತ್ತದೆ, రక్షణ ఆనందం కలుగుతుంది. ರಕ್ಷಣೆ ಆನಂದ ಸಿಗುವಂತದಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చిన్నపిల్లలకి, యవనస్తులకి, వృద్ధులకి, అందరికి దేవుడు ఏమిచ్చి ఉన్నాడు? మనస్సాక్షిని ఇచ్చి ఉన్నాడు. ದೇವರು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೂ, ವೃದ್ಧರಿಗೂ, ಯವನಸ್ಥರಿಗೂ ಎಲ್ರಿಗೂ ಕರ್ತನು ಮನಸ್ಸಾಕ್ಷಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. వాళ్ళకు మనం నేర్పించాలి, చిన్నపిల్లలకు నేర్పించాలి, ನಾವು ಚಿಕ್ಕ ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿಸಿಕೊಡಬೇಕಾಗಿದೆ. యవనస్తులకు నేర్పించాలి, ಯವನಸ್ಥರಿಗೆ ಕೂಡ ನಾವು ಈ ವಿಷಯಗಳನ್ನು మన ಕಲಿಸಿಕೊಡಬೇಕಾಗಿದೆ. పిల్లలకు బాగా నేర్పించాలి. ನಮ್ಮ ಮಕ್ಕಳ ಮೂಲಕವಾಗಿ ಅದು ಕಲಿಸಬೇಕಾಗಿದೆ. సండే స్కూల్ వాళ్ళకు బాగా చెప్పాలి. ಅವರಿಗೆ ಸಂಡೇ ಸ್ಕೂಲ್ದಲ್ಲಿ ನಾವು ಈ ವಿಷಯಗಳನ್ನು ಹೇಳಬೇಕಾಗಿದೆ. దేవుని ఎలా ప్రేమించాలి, ಯಾವ ರೀತಿ ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು, ఏ విధంగా ఆరాధించాలి, ಯೇಸುವನ್ನು ಯಾವ ರೀತಿ ಆರಾಧಿಸಬೇಕು. సండే స్కూల్లో పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు. ನಾವು ಸಂಡೇ ಸ್ಕೂಲಲ್ಲಿ ಮಕ್ಕಳಿಗೆ ಕಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. అదే విధంగా మనము కూడా నేర్చుకుంటున్నాము. ಅದೇ ರೀತಿ ನಾವು ಕೂಡ ಕಲಿತುಕೊಳ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి ಆದ ಕಾರಣ మనం క్రీస్తును ప్రేమించుచు ನಾವು ಕರ್ತನನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುತ್ತಾ ఆయన మనం సంతోషపరుస్తూ ఉండాలి. ಆತನನ್ನು ನಾವು ಸಂತೋಷಪಡಿಸ್ತಾ అప్పుడు ಇರಬೇಕಾಗಿದೆ. నీ మనస్సాక్షి వలన నీ హృదయము ధైర్యంగా ఉంటుంది. ಆವಾಗ ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿ, ನಿನ್ನ ಹೃದಯ ಸದಾಕಾಲ ಧೈರ್ಯದಿಂದಿರುವಂತದಾಗಿದೆ. చెప్పాలి హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ నెల వాగ్దానం ఏంటి? ಈ ತಿಂಗಳದ ವಾಗ್ದಾನವೇನಾಗಿದೆ? నిబ్బరము కలిగి, చెప్పాలి అందరు, నిబ్బరము కలిగి
ధైర్యముగా ఉండుము. ಭರವಸೆ ಉಳ್ಳವನಾಗಿ ನೀನು ಧೈರ್ಯವಾಗಿರು. నెంబర్ 1, ధైర్యం ఎలా కలుగుతుంది? ಮೊದಲನೇದಾಗಿ ಧೈರ್ಯ ಯಾವ ರೀತಿ ಸಿಗುತ್ತದೆ? విశ్వాసమును బట్టి యేసు క్రీస్తు మూలముగా మనకు ధైర్యం కలుగుతుంది. ವಿಶ್ವಾಸದ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಸಿಗುತ್ತದೆ. విశ్వాసం ఉంచుట వలన ನೀನು ನಂಬಿಕೆ ಇಡುವುದರ ಮೂಲಕ ప్రవేశం అంటే పరలోకంలో ప్రవేశం దొరుకుతుంది. ಪರಲೋಕದಲ್ಲಿ ನಿನಗೆ ಪ್ರವೇಶ ಸಿಗುತ್ತದೆ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ಎರಡನೇ ಮಾತು ಏನಾಗಿದೆ? చెప్పాలి. రెండోది ఏంటి? ಎರಡನೇದ ಏನಾಗಿದೆ? యేసు క్రీస్తు రక్తము వలన ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮೂಲಕ పరిశుద్ధమైన స్థలములోనికి మనం ప్రవేశము కలుగుతుంది. ಪರಿಶುದ್ಧ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ನಮಗೆ ಪ್ರವೇಶ ಸಿಗುತ್ತದೆ. మూడోదిగా మనం గమనించినట్లయితే, ಮೂರನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುತ್ತಾ నీ ಇರುವುದು, మనస్సాక్షిని నువ్వు సంతోషపరిచి ನಿನ್ನ ಮನಸ್ಸಾಕ್ಷಿಯನ್ನು ನೀನು ಸಂತೋಷಪಡಿಸಿ దేవుని సంతోషపరిచినట్లయితే, ಅದರ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನನ್ನು ಸಂತೋಷಪಡಿಸುವುದಾದರೆ దేవుని సింహాసనం దగ్గరికి సమీపముగా వెళ్ళి ధైర్యముగా దేవుని ఎదుట నిలబడే ఒక మంచి మనస్సాక్షి, మంచి హృదయాన్ని, సంతోషమైన హృదయాన్ని ఈ మనస్సాక్షి, ఈ ఆత్మ దేవునికి అనుగ్రహిస్తాడు. ನೋಡ್ರಿ, ಕರ್ತನ ಸಿಂಹಾಸನದ ಎದುರುಗಡೆ ಹೋಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ ಆತನು ಒಳ್ಳೆ ಮನಸ್ಸಾಕ್ಷಿ, ಒಳ್ಳೆ ಧೈರ್ಯವನ್ನು ಆತನು ನಿನಗೆ ಅನುಗ್ರಹಿಸುವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ధైర్యం, ಇಗೋ ಧೈರ್ಯ ತುಂಬಿಕೋ. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ನೀನು ಯಾವಾಗಲೂ ಭರವಸೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದುಕೊಂಡು ಧೈರ್ಯದಿಂದಿರು. నాలుగోదిగా మనం గమనించినట్లయితే, ನಾಲ್ಕನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ హెబ్రీయులకు రాసిన పత్రిక ಎಬ್ರಿಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 13వ అధ్యాయము 13ನೇ ಅಧ್ಯಾಯ 5-6 వచనాలలో చివరి భాగాన్ని మనం గమనించినట్లయితే, 5-6ನೇ ವಚನ ಕೊನೆ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, నిన్ను ఏమాత్రము విడువను, ನೀನು ಯಾವಾಗಲೂ ಬಿಡುವವನಲ್ಲ. ఆయనే చెప్పెను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మనము చెప్పగలిగిన వారమై ఉండాలి. ఆమేన్. చెప్పాలి ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నాలుగోదిగా మనకు ధైర్యం ఎలా కలుగుతుందంటే, ನಾಲ್ಕನೇದಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಉಂಟಾಗುತ್ತದೆ? వాగ్దానాన్ని బట్టి ವಾಗ್ದಾನದ ಮೂಲಕ మనకు ధైర్యం కలుగుతుంది. ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. వాగ్దానం ఏం చెప్పాడు దేవుడు? ಏನೆಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಕರ್ತನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నిన్ను విడువను, ಎಂದಿಗೂ ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ, ఎడబాయను. ನಿನ್ನನ್ನು ನಾನು ತೊರೆಯುವುದಿಲ್ಲ. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ಇದರ ಮೂಲಕವಾಗಿ ನಾವೇನು ಮಾಡಬೇಕು? దేవుడు నన్ను విడువడు, ದೇವರು ನನ್ನನ್ನು ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ, ఎడబాయడు. ಆತನು ನನ್ನನ್ನು ತೊರೆಯುವುದಿಲ್ಲ. ఈ మనుషులు ఏం చేస్తారు? ಈ ಮನುಷ್ಯರು ನನ್ನೇನ್ ಮಾಡ್ತಾರೆ? ఈ నరాలు కలిగిన నరమాతుడు ఏం చేయగలుగుతాడు? ಈ ನರಗಳಿಂದ ತುಂಬಿದ ಈ ನರ ಮನುಷ್ಯನು ನನ್ನೇನ್ ಮಾಡ್ತಾನೆ అని ధైర్యంతో చెప్పగలవా? ಎಂಬುದಾಗಿ ಧೈರ್ಯದಿಂದ ನೀನು ಹೇಳಬಲ್ಲಿಯಾ? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ಎಂಬುದಾಗಿ ನಿನಗೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇದೆಯಾ? ఉందే లోపల మనస్సాక్షి. ನಿನ್ನಲ್ಲಿ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಇದೆಯಾ? మనస్సాక్షి ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలి. ನಿನ್ನಲ್ಲಿ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಇರುವವನು హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మనస్సాక్షి ఆత్మ ఉందా మీకు? చెప్పండి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 వాగ్దానాన్ని బట్టి మనకేం కలుగుతుంది? ವಾಗ್ದಾನದ ಮೂಲಕವಾಗಿ ನಮಗೇನುಂಟಾಗುತ್ತದೆ? ధైర్యం కలుగుతుంది. ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. నరమాత్రులు ఏం చేయలేరు. ಈ ನರದಿಂದ ತುಂಬಿದ ಮನುಷ್ಯರು ನಮ್ಮನ್ನೇನ್ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗುವುದಿಲ್ಲ. నేను భయపడను, ನಾನು ಭಯಪಡುವುದಿಲ್ಲ, దేవుడే నాకు సహాయకుడు. ಕರ್ತನೇ ನನ್ನ ಸಹಾಯಕನಾಗಿದ್ದಾನೆ. అందరూ చెప్పండి, ಎಲ್ಲರೂ ಬಾಯಿಗಳು ಬಿಟ್ಟು ನಾವು ಹೇಳೋಣ, నేను భయపడను, ನಾನು ಭಯಪಡುವುದಿಲ್ಲ, ప్రభు నాకు సహాయకుడు, ಕರ್ತನು ನನಗೆ ಸಹಾಯಕನು, నరమాత్రుడు నాకేమీ చేయగలడు ನರ ಮನುಷ್ಯನು ನನ್ನೇನ್ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗಲ್ಲ అని ధైర్యంతో మనం చెప్పాలి. ಎಂಬುದಾಗಿ ಧೈರ್ಯದಿಂದ ನಾವು ಹೇಳಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కలిసి చెప్పండి, మేము చెప్పం. దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయలేరు అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా వాగ్దానాలు ఇదొక్కటే కాదండి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ಈ ರೀತಿ ವಾಗ್ದಾನಗಳು ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಎಷ್ಟೋ ವಾಗ್ದಾನಗಳು ಇವೆ. ఆ వాగ్దానాన్ని బట్టి ಆ ವಾಗ್ದಾನದ ಮೂಲಕವಾಗಿ మనం ధైర్యం తెచ్చుకున్నటకు ನಾವು ಧೈರ್ಯದಿಂದ ಇರುವುದಕ್ಕಾಗಿ ఎన్నో వాగ్దానాలు దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ಎಷ್ಟೋ ವಾಗ್ದಾನಗಳು ದೇವರು ನಮಗೆ
ಅನುಗ್ರಹಿಸ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. వాగ్దానాన్ని బట్టి మనము బలం పొందుకుంటాము, ಈ ವಾಗ್ದಾನದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಬಲ ತುಂಬುವವರಾಗಿದ್ದೇವೆ, ధైర్యం పొందుకుంటాము. ನಾವು ಧೈರ್ಯ ತುಂಬುವವರಾಗಿದ್ದೇವೆ. ఈ వాగ్దానాలను మనం పట్టుకోవాలి. ಈ ವಾಗ್ದಾನದ ಕೈಯನ್ನು ನಾವು ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. ఈ వాగ్దానం చేసిన వాడు ఎవరు? ವಾಗ್ದಾನ ಮಾಡಿದಾತನು ಯಾರಾಗಿದ್ದಾನೆ? ఆయన నమ్మదగిన సహాయకుడు, ಆತನು ನಂಬಿಕಸ್ಥೆಯುಳ್ಳ ಸಹಾಯಕನಾತ. క్రీస్తునందు ఇది అవును అవునన్నట్టుగా అవును ఆమెనని దేవుని యొక్క వాగ్దానం చెప్తూ ఉంది. ಕ್ರಿಸ್ತನ ಎದುರುಗಡೆಯಲ್ಲಿ ಹೌದು ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡುವಂತದಾಗಿದೆ. అబద్ధం ఆడుటకు ఆయన నరమాత్రుడు కాడు, ಸುಳ್ಳಾಡುವುದಕ್ಕಾಗಿ ನರಮನುಷ್ಯನಾತನಲ್ಲ, పశ్చాత్తాపడుటకు ఆయన నరమాత్రుడు కాదు. ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಡುವುದಕ್ಕೆ ಆತ ನರಮನುಷ್ಯನಲ್ಲ. ఆయన చెప్పి తప్పకుండా వాగ్దానాన్ని చెప్పినట్లుగానే ఆయన నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ಆತನು ಹೇಳಿದ ಹಾಗೆ ಖಚಿತವಾಗಿ ಮಾಡುವ ಆತನು ಹೇಳಿದ ಪ್ರಕಾರ ಕಾರ್ಯ ನಿರ್ಣಯಿಸುವವನು ಆತನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యాన్ని పొందుకున్నారా? ನೀನು ధైర్ಯವನ್ನು ತುಂಬಿದುಕೊಂಡಿದ್ದೀಯಾ? చెప్పండి, ధైర్యాన్ని పొందుకున్నారా? ಧೈರ್ಯವನ್ನು ತುಂಬಿದುಕೊಂಡಿದ್ದೀಯಾ? వాగ్దానాన్ని బట్టి మనకేం కలుగుతుంది? ವಾಗ್ದಾನದ ಮೂಲಕವಾಗಿ ಏನುಂಟಾಗುತ್ತದೆ? నిబ్బరము కలిగి ఉండమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ಭರವಸೆ ಉಳ್ಳವನಾಗಿರು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಒಟ್ಟಿಗೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ನೀನು ಭರವಸೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದು ಧೈರ್ಯವಾಗಿರು. నిన్ను విడువను ఎడబాయను, ನಿನ್ನನ್ನು ಕೈ ಬಿಡುವುದಿಲ್ಲ, ನಾನು ನಿನ್ನನ್ನು ತೊರೆಯುವುದಿಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాగ్దానాన్ని బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. ವಾಗ್ದಾನದ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಸಿಗುತ್ತದೆ. ప్రతి సమస్య నుండి, ಪ್ರತಿ ಒಂದು ಸಮಸ್ಯೆ ಮೂಲಕ, ప్రతి పోరాటం మనల్ని ఏం చేస్తుందంటే విడిపించుటకు శక్తి కలిగిన యొక్క వాగ్దానాలను బైబిల్ గ్రంథంలో ఉన్నవి. ನೋಡ್ರಿ, ಪ್ರತಿ ಒಂದು ಸಮಸ್ಯೆ, ಪ್ರತಿ ಒಂದು ಕಠಿಣ ಸಮಯದಲ್ಲಿ ಕೂಡ ಬಿಡುಗಡೆ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ವಾಗ್ದಾನವು ನಮ್ಮ ವಾಕ್ಯದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಇಟ್ಟಲ್ಪಟ್ಟಿದೆ. భూమి ఆకాశములు గతించిపోయినా గానీ ಭೂಮಿ ಆಕಾಶಗಳು ನಾಶನವಾದರೂ ಕೂಡ ప్రభు మాటలు గతించవు, ಕರ್ತನ ಮಾತು ನಾಶನವಾಗಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తు దగ్గరికి అపవాది సాతానుగాడు వచ్చాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ರ ಸೈತಾನನು ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಆತನ ಬಂದನಲ್ಲಿ. యేసు ప్రభు ఏం చేశారు? ಯೇಸು ಸ್ವಾಮಿ ಏನ್ ಮಾಡಿದನಲ್ಲಿ? యేసు ప్రభును శోధిస్తున్నాడు. ಅವನು ಯೇಸುವನ್ನೇ ಶೋಧನೆಗೆ ಒಳಪಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. తన సొంత మాటలతో జయించలేదు గాని ಆತನು ಸ್ವಂತ ಮಾತುಗಳ ಮೂಲಕವಾಗಿ ಜಯಿಸಲಿಕ್ಕೆ ఆయన పాత నిబంధన గ్రంథంలో ఏదైతే చెప్పాడో అదే ఎత్తి వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు ఆ యొక్క శోధనను జయిస్తూ ఉన్నాడు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಯಾವ ವಾಕ್ಯ ವಾಗ್ದಾನದ ಮೂಲಕವಾಗಿ ಹಿಡಿದುಕೊಂಡು ಆ ಮಾತಿನ ಮೂಲಕವಾಗಿ ಅವನು ಜಯ ಹೊಂದಿದನು. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానాన్ని బట్టి నీకు ధైర్యం కలుగుతుంది. ವಾಗ್ದಾನ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ಧೈರ್ಯ ಸಿಗುತ್ತದೆ. దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గము ద్వారా నువ్వు జయించగలుగుతావు. ದೇವರ ವಾಕ್ಯವೆಂಬ ಖಡ್ಗದ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ಧೈರ್ಯವನ್ನು ಅಥವಾ ಜಯ ಹೊಂದಲಿಕ್ಕಾಗುತ್ತದೆ. ఈ వాక్యం ఎలాంటిదంటే ವಾಕ್ಯ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ రెండంచెలు కలిగిన ఖడ్గం ఇది. ಅದು ಈ ಬಾಯಿ ಕತ್ತಿ ಆಗಿದೆ. ಅದು సాతానును ఎదిరిస్తుంది. ಅದು ಸೈತಾನನನ್ನು ಎದುರಿಸಲಿಕ್ಕಾಗ್ತದೆ. మీరు మీ శత్రువులను తరుముతారు, ನೀನು ನಿನ್ನ ಶತ್ರುವನ್ನು ಕೂಡ ಕಡಿದಾಕ್ಲಿಕ್ಕಾಗುತ್ತದೆ. వారు మీ ఎదుట ఉండరు, ಅವರು ನೀನು ಎದುರುಗಡೆ ನಿಲ್ಲಿಕ್ ಆಗುವುದೇ ಇಲ್ಲ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. హృదయమందు విశ్వాసమును ధైర్యంగా ఉండాలి. ಹೃದಯದಲ್ಲಿ ವಿಶ್ವಾಸವು ಮತ್ತು ಧೈರ್ಯದಿಂದ ನೀನು ಇರಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే, ದೇವರ ವಾಗ್ದಾನವು ಏನ್ ಹೇಳ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ, ఇదిగో నేను సదాకాలం మీతో ఉన్నాను. ಇಗೋ ನಾನು ನಿನಗೆ ಸದಾಕಾಲ ಜೊತೆಯಾಗಿದ್ದೇನೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను. ಕರ್ತನೇ, ನಿನ್ನ ಸಹಾಯದ ಮೂಲಕವಾಗಿ ಸೈನ್ಯವನ್ನು ಜಯಿಸಲಿಕ್ಕಾಗುತ್ತದೆ. దేవుని సహాయం ప్రాకారమును దాటుతాను. ನಾನು ಸಹಾಯದ ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲಾ ಕಠಿಣ ಸಮಯವನ್ನು ದಾಟಲಿಕ್ಕಾಗುತ್ತದೆ. నాతో యుద్ధము చేయుటకు ನನಗೆ ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ప్రభు నా పక్షాన ఉన్నాడు. ಕರ್ತನು ನನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి వాగ్దానాలు ఎన్నో ఉన్నవి. ವಾಗ್ದಾನಗಳು ಹೆಚ್ಚಾಗಿ, ಬಹಳಷ್ಟು ಹೆಚ್ಚಾಗಿ ಇವೆ. నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ನನ್ನ కృపೆ నిన్ను ಬಿಟ್ಟು ಹೋಗುವುದೇ ಇಲ್ಲ. పర్వతములు తొలగినా,
ಪರ್ವತಗಳು ಕದಲಿದರು, మెట్టలు తత్తరిలిన ಎಲ್ಲಾ ಅದು ದೂಡಿ నా ಓಡಿ ಹೋದರು, కృప నిన్ను విడిచిపోదు. ನನ್ನ ಕೃಪೆ ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗುವುದೇ ಇಲ್ಲ. ఇలా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ಈ ರೀತಿ ಎಷ್ಟೋ ವಾಗ್ದಾನಗಳಿವೆ. ఈ వాగ్దానం ఏం చేస్తుందంటే ಈ ವಾಗ್ದಾನ ಏನ್ ಮಾಡ್ತದಂದ್ರೆ మనల్ని ధైర్యం పుట్టిస్తుంది. ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯದಿಂದ ತುಂಬಿಸುವಂತದಾಗಿದೆ. శత్రు బలమంతటి మీద జయాన్ని ఇస్తుంది. ಶತ್ರುವಿನ ಸೈನ್ಯದ ಮೇಲೆ ನಮಗೆ ಜಯ ಕೊಡುತ್ತದೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఐదోదిగా చివరిగా ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకోబోతున్నాం. ಐದನೇದಾಗಿ ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಓದಿ ನಾವು ಮುಗಿಸುವರಾಗಿದ್ದೇವೆ. అపోస్తల కార్యములు ಅಪೊಸ್ತಲ ಕಾರ್ಯಗಳು 28వ అధ్యాయము 28ನೇ ಅಧ್ಯಾಯ 15వ వచనాన్ని చదువుకుందాం. 15ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. చివరి మాటను చదువుకుందామండి. పౌలు వారిని చూచి ಪೌಲನು ಅವರನ್ನು ನೋಡಿ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ದೇವರಿಗೆ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಯನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡಿ ధైర్యము తెచ్చుకొనెను. ಧೈರ್ಯವನ್ನು ತಂದುಕೊಂಡವನು. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనం దేవుని యొక్క సన్నిధిలో ధైర్యం కావాలంటే, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಬೇಕಾದ್ರೆ మనం ఏం చేయాలంటే ನಾವೇನ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. సౌలు వారిని చూచి, సౌలను ಅವರನ್ನು ನೋಡಿ, ఎవరిని చూచి? ಯಾರನ್ನು ನೋಡಿ? అక్కడున్న రాజకీయ నాయకులను చూసి, అక్కడున్న జనులను చూసి, అందరిని చూసి ఏం చేస్తున్నాడంటే, ಅವರ ಅಲ್ಲಿರುವಂತ ರಾಜಕೀಯನು ಅಲ್ಲಿರುವ ಜನಾಂಗದವರನ್ನೆಲ್ಲರನ್ನು ನೋಡಿ ధైర్యం కొరకు ಅವನು ತನ್ನಲ್ಲಿ ಧೈರ್ಯ ತುಂಬುವುದಕ್ಕಾಗಿ ఏం చేస్తున్నాడంటే ಅವನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ಅವನು ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. నీకు ధైర్యం కావాలంటే ఏం చేయాలి? ನಿನಗೆ ಧೈರ್ಯ ಬೇಕಾದ್ರೆ ನೀನು ಮಾಡಬೇಕಾದ ಕಾರ್ಯವೇನು? నీ సమస్య పోవాలంటే, ನಿನ್ನಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಓಡಿ ಹೋಗಬೇಕಾ? నీ శత్రువును జయించాలంటే, ನಿನಗೆ ಎದುರಾಗಿರುವ ಶತ್ರುಗಳನ್ನು ಜಯಿಸಬೇಕಾ? రాజకీయ నాయకులను జయించాలంటే, ನೀನು ರಾಜಕೀಯ ನಾಯಕರನ್ನು ಜಯಿಸಬೇಕಾ? నీ పక్కింటి వారిని, శత్రువులందరినీ, ప్రపంచం అంతటిని జయించాలంటే, ನಿನ್ನ ಜೊತೆ ಇರುವವ ಅಥವಾ ನಿನ್ನ ಪಕ್ಕದಲ್ಲಿರುವವರಿಗಾಗಿ ಎಲ್ಲರ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀನು ಜಯ ಹೊಂದಬೇಕಾ? ఒకే ఒక పద్ధతి, ಅದು ಒಂದೇ ಒಂದು ಆಯುಧವಿದೆ. ఏందంటే ಅದು ಏನಾಗಿದೆ? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡುವುದು. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ನೀನು ಮಾಡಬೇಕಾದ ಕೆಲಸವೇನೂ ಇಲ್ಲ. ఏం చేయాల్సిన అవసరం లేదు. ನೀನು ಏನ್ ಕೆಲಸ ಮಾಡಬೇಕು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. స్తుతి స్తోత్రములు, ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳು, స్తుతి స్తోత్రములు, ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳು. యేసు రక్తమే జయము, ಯೇಸು ರಕ್ತಮೇ ಜಯ అని చెప్పి ప్రభువును స్తుతిస్తే చాలు. ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ ಕರ್ತನನ್ನು ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸಿದರೆ ಸಾಕು. నీకేమొస్తుందంటే ನಿನಗೆ ಏನು ಉಂಟಾಗುತ್ತದಂದ್ರೆ ధైర్యం కలుగుతుంది. ಏಕೋ ನಿನ್ನಲ್ಲಿ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. చెప్పండి అందరూ. ఏమి లేదు, మీకు మనసాక్షి లేదు లోపల. ನಿನ್ನಲ್ಲಿ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಇಲ್ಲ. చెప్పండి లేదు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు స్తుతి స్తోత్రములు చెల్లించినట్లయితే, ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳು ನೀನು ಅರ್ಪಣೆ ಮಾಡುವುದಾದ್ರೆ, ఇశ్రాయేలుల ధైర్యం ఏంటంటే ಇಸ್ರಾಯೇಲರ ಧೈರ್ಯ ಏನಾಗಿತ್ತು? దేవుని కొనియాడి ఆయనను ఆరాధించుట, ದೇವರನ್ನು ಸ್ತುತಿ ಅರ್ಪಣೆಗಳು ಮಾಡಿ ಆತನ ಆರಾಧನೆ ಮಾಡುವುದೇ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అంటే అర్థం ఏంటి? ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡುವುದಂದ್ರೆ ಅದರ ಅರ್ಥವೇನಾಗಿದೆ? దేవునిని ఆరాధించుట, ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡುವುದು. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పౌలు శీలలు దేవునిని ఆరాధించారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ಪೌಲ ಶೀಲರು ದೇವರನ್ನು ಆರಾಧನೆ ಮಾಡಿದರು ಮತ್ತು ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದರು. చెల్లించిన వెంటనే ఏం జరిగిందంటే, ಅವರಿಗೆ ಅರ್ಪಣೆ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಅಲ್ಲಿ ಏನುಂಟಾಯಿತು? పౌలు శీలలు చెరసాలలో బంధించబడినప్పుడు, ಪೌಲ ಶೀಲರು ಅವರು ಆ ಒಂದು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಅವರು ಇದ್ದಾಗ, పౌలు శీలలు చెరసాలలో ఉన్నప్పుడు, ಪೌಲು ಶೀಲರು ಅವರು ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ వాళ్ళ ఆయుధం ఏంటంటే ಅವರಲ್ಲಿರುವಂತ ಆಯುಧವೇನಾಗಿತ್ತು? స్తుతి కేకలు, ಸ್ತುತಿ ಮಾಡುವುದು. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నారు. ದೇವರಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಹಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. ಅಕಸ್ಮಾತ್ ಆಗಿ ದೊಡ್ಡ ಭೂಕಂಪ ಉಂಟಾಯಿತು. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. ಅಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ಗೋಡೆಗಳು ಕಡಿದಲ್ಪಟ್ಟವು. తలుపులన్నీ తెరవబడ్డాయి. ಎಲ್ಲಾ ಮುಚ್ಚಿದ ಬಾಗಿಲು ಕೂಡ ತೆರೆಯಲ್ಪಟ್ಟವು. అందరి బంధకములు ఊడిపోయాయి. ಎಲ್ಲ ಕೈಯಲ್ಲಿರುವ ಬಂಧನಗಳು ಬಿಡುಗಡೆ ಆದವು. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. మీలో ఉన్న యొక్క బంధకాలన్నీ తొలగించబడినట్లుగా ఒక గట్టిగా హల్లెలూయా చెప్పండి. ನಿನ್ನಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಬಂಧನೆ ಬಿಡುಗಡೆ ಆಗಬೇಕೆಂದ್ರೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳೋಣ. హల్లెలూయా. హల్లెలూయా. మీ బంధకాలు తొలగిపోవును గాక. ನಿನ್ನಲ್ಲಿರುವ ಎಲ್ಲ ಬಂಧನೆ ಬಿಡುಗಡೆ ಉಂಟಾಗಲಿ. చీకటి తొలగించబడును గాక. ಎಲ್ಲ ಕತ್ತಲು ಬಿಡುಗಡೆ మీలో ಆಗಲಿ. ఉన్న అపవిత్రాత్మలు తొలగించబడును గాక. ನಿನ್ನಿರುವ ದುರಾತ್ಮ ಬಿಡುಗಡೆ ಆಗಲಿ. హల్లెలూయా. 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 కాబట్టి స్తుతి స్తోత్రాలు మనం చెల్లించాలి. ಸ್ತುತಿ ಸ್ತೋತ್ರಗಳ ಅರ್ಪಣೆ ಮಾಡಬೇಕಾಗಿದೆ. వారు ఎరుకో ప్రాకారముల చుట్టూ ಅವರು ಎಲ್ಲ ಬೆರಿಕೋಪಕಾರಿನ ಸಂದರ್ಭದಲ್ಲಿ ప్రదక్షిణమును చేసి ಅವರು ಎಲ್ಲ ಗೋಡೆಯಲ್ಲಿ ಓಡ್ತಾ ಇರುವಾಗ బూరలు ఊదినప్పుడు ಎಲ್ಲ ತುತ್ತೂರಿಯನ್ನು ಊದಿದಾಗ ఎరుకో గోడలన్నీ కూలిపోయాయి. ಏರಿಕೋ ಗೋಡೆ ಬಿದ್ದೋಗಿತ್ತ ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ వాళ్ళు ఏమీ చేయలేదు. ಅವ್ರು ಏನು ಮಾಡ್ಲಿಲ್ರಿ ಅಲ್ಲಿ. బూరలు ఊదారు, ಕೇವಲ ತುತ್ತೂರಿ ಶಬ್ದದಿಂದ ಊದಿದರವರು. కేకలు వేశారు. ಅವರು ಕೇವಲ ಚೀರಿ ಆರಾಧಿಸಿದರವರು. యెహోవా నామము స్తుతించబడును గాక. ಯೆಹೋವನ ನಾಮಕ್ಕೆ ಸ್ತುತಿ ಉಂಟಾಗಲಿ. యెహోవా నామము స్తుతించబడును గాక ಯೆಹೋವನ ನಾಮಕ್ಕೆ ಸ್ತುತಿ ಉಂಟಾಗಲಿ అని చెప్పడం వలన ಹೇಳುವುದರ ಮೂಲಕ ఎత్తైన గోడలన్నీ కూలిపోయాయి. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಗೋಡೆಗಳು ಬಿದ್ದು ಹೋದವು. చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కాబట్టి ఈ దినాన ಈ ದಿನದಲ್ಲಿ నువ్వు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ನೀನು ಏನು ಮಾಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡುವುದರ ಮೂಲಕ ధైర్యం కలుగుతుంది. ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. స్తోత్రముల ద్వారా ధైర్యం కలుగజేస్తాడు దేవుడు. ಸ್ತೋತ್ರದ ಮೂಲಕವಾಗಿ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. మన హృదయంలో ధైర్యం కలగాలంటే ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಧೈರ್ಯ ಉಂಟಾಗಬೇಕಾಗುತ್ತದೆ. మొట్టమొదటిగా ಮೊದಲನೇದಾಗಿ ఆయన యందు విశ్వాసం ఉంచుట వలన ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇಡುವುದರ ಮೂಲಕ మనకు ధైర్యం కలుగుతుంది. ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. అంటే యేసయ్యను బట్టి మనకు ధైర్యం కలుగుతుంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ యేసు క్రీస్తు రక్తము వలన మనకు ధైర్యం కలుగుతుంది. ಯೇಸುವಿನ ರಕ್ತದ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. మూడోదిగా మనం గమనించినట్లయితే ಮೂರನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ మంచి మనస్సాక్షి ద్వారా నీ హృదయంలో ధైర్యం కలుగుతుంది. ಒಳ್ಳೆ ಮನಸಾಕ್ಷಿ ಮೂಲಕವಾಗಿ ನಿನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట వలన నీకు ధైర్యం కలుగుతుంది. ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿಗಳನ್ನು ಅರ್ಪಣೆ ಮಾಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. వాగ్దానాన్ని బట్టి నీకు ధైర్యం కలుగుతుంది. ವಾಗ್ದಾನದ ಮೂಲಕ ನಿನಗೆ ಧೈರ್ಯ ಉಂಟಾಗುತ್ತದೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధిలో మోకరించి తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. ಈ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮೊಣಕಾಲು ಊರಿದವರಾಗಿ ನಾವು ತೀರ್ಮಾನದಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ.